క్వశ్చన్స్ అడిగితే జస్ట్ విల్ బి హ్యావింగ్ లైక్ Q&A సెషన్. తర్వాత నెక్స్ట్ టైం ఆఫ్టర్ సమ్ టైమ్ లైక్ 5 days 4 5 days తర్వాత లైక్ విల్ బి టేకింగ్ వన్ మోర్ సెషన్. అట్లా ఎవ్రీ 6 days 1 week ఒకసారి మళ్ళీ ఒక్కొక్క సెషన్ అట్లా పెట్టుకుందాం. దాంట్లో నేను ఐ విల్ బి గివింగ్ మై ఓన్ టిప్స్ లైక్ రిగార్డింగ్ ప్రిలిమ్స్ కావచ్చు, ఆప్షనల్ కావచ్చు, ఎథిక్స్, అట్లా ఒక్కొక్క థిమాటిక్ గా విల్ గో. బట్ ఈ సెషన్ ఏంటంటే జస్ట్ విల్ మేక్ ఇట్ జస్ట్ ఇంటరాక్టివ్ సెషన్. సో జస్ట్ మేబీ ఇట్ మే ఒక 1 hour అట్లా ఉండొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. జస్ట్ అడిగేటప్పుడు జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ సో దట్ మీరు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. సో వీ విల్ డిస్కస్. కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉండొచ్చు, దానివల్ల అందరికి ఉపయోగపడుతుండొచ్చు. సో విల్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్ సెషన్. ఓకే, ఒకరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఆన్ చేస్తున్నారు. సంతోష్ లైక్ ఓకే ఓకే ఓపెన్ ఆన్ చేశాను, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. ఫ్రెండ్స్ దే ఆర్ మై కాలేజ్ ఫ్రెండ్స్. ఐ థింక్ అన్మ్యూట్ సంతోష్. అన్మ్యూట్ చేసుకోండి. సంతోష్ ఎలా ఉన్నావు? బాగున్నా. మంచి డిసిజన్ తీసుకున్నావు. నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఓకే ఓకే ఓకే, గుడ్. ఇంకా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ లో IAS అయ్యి ఇంకా ఇలాంటి సర్వీసెస్ అంటే చాలా మంది చేయరు అనమాట. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు బిజీ అయిపోతారు యాక్చువల్లీ. కొంచెం ఇలాంటివి అంటే రోజులో 1/2 అయినా ఇట్లాంటివి చేస్తే చాలా మంది యూత్ స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడతారు. ఖచ్చితంగా. అదే టైం దొరికినప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో. టైం దొరికినప్పుడు సో దట్ అంటే నేను ఏంటంటే మళ్ళీ నాకు కనెక్ట్ అయినట్టు ఉంటుంది, మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. మంచి డిసిజన్. ఓకే ఓకే, క్యారియర్ వింటాం. యా, థ్యాంక్ యూ సంతోష్. ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, నేను వాళ్ళకు అన్మ్యూట్ చేస్తాను. మీ డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. నేను చేశాను. తిరుమలరావు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఈ మధ్య తెలుగు మీడియం వాళ్ళకి టాప్ 50లో ర్యాంక్స్ రావట్లేదు, కారణం ఏమై ఉండొచ్చు? తెలుగు మీడియం తీసుకోవడం వల్ల రాకపోవడం కారణం ఏమై ఉండొచ్చా? తెలుగు మీడియం అంటే అలా ప్రస్తుతం ఏంటంటే తెలుగు అట్లా అంటే మదర్ టంగ్ లో ఆ విషయానికి వస్తే తెలుగు కావచ్చు, మిగిలిన ఏ భాషలైనా కావచ్చు. థింగ్ ఏంటంటే మనకు రీజనల్ ప్రాంతీయ భాషలలో ఎక్కువ మెటీరియల్ అవైలబిలిటీ ఉండదు, నీకు గైడెన్స్ దొరకదు. అది మనం ఉందంటే మనమే చాలా టైం వెచ్చించి దాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదే పెద్ద డిమోటివేషన్ ఫ్యాక్టర్. సో దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ ఉందనుకోండి, ఎథిక్స్ లో మీరు తెలుగులో మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాలంటే యూనిట్ వర్క్ హార్డ్. ఇవి ఇప్పుడు PSIR కావచ్చు, ఇలాంటి వాటికి చాలా తక్కువ మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది. అది అక్కడే పెద్ద డిమోటివేషన్. దాని దగ్గర చాలా మంది తీసుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు చాలా ప్రిలిమ్స్ లో ఫెయిల్ అవుతుంటారు, మెయిన్స్ లో రాసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ. ఇంతకుముందు అంటే భాషకి దానికి సంబంధం లేదు. ఒకవేళ మీరు బాగా రాయగలిగితే మీ రాసే మీడియంతో సంబంధం లేకుండా కూడా మార్క్స్ వస్తాయి. అట్లా ఏమి ఉండదు. థింగ్ ఏంటంటే మెటీరియల్ అవైలబిలిటీ, గైడెన్స్, మెంటర్షిప్, టెస్ట్ సిరీస్ ఇవన్నీ ఏవి అవైలబుల్లో లేవు. సో అక్కడే చాలా మంది తీసుకోవడమే మానేస్తున్నారు కదా. ఇప్పుడు ఇయర్ ఉదయకృష్ణ రెడ్డి గారికి వచ్చింది కదా IPS, లాస్ట్ ఇయర్ కూడా ఆయనకు ర్యాంక్ వచ్చింది. మొత్తం తెలుగులోనే రాశాడు PSIR, దాన్ని కూడా అనువదించుకొని తెలుగులో రాశాడు. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు లిటరేచర్ కాకుండా ఇంకేమైనా సోషియాలజీ, జియోగ్రఫీ కూడా బాగానే ఉంటుంది. ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు వాటికి మెటీరియల్ ఏమైనా రెడీ చేసుకోవాలనుకుంటే మీరు దానికి చాలా టైం అంటే ఎప్పటికప్పుడు మీరే అనువాదించుకోవాలి. కొంచెం అడిషనల్ గా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది నార్మల్ గా చదివే వాళ్ళకంటే. ఇప్పుడు నాకు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ PSIR ఉంది.
ఆ ఆప్షన్ తీసుకున్న ఉదయ కృష్ణారెడ్డి గారు వారు అదే తీసుకున్నారు. అది తీసుకుంటే ఏంది, దానికి నీకు మెటీరియల్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంటుంది. కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది మనకు హైదరాబాద్ లో. వాళ్ళ దగ్గర నీకు ఏ సోషాలజీ ఆప్షన్ కూడా తెలుగులో దొరుకుతుంది మెటీరియల్. సో అలా తీసుకోవడము, ప్రజెంట్ వస్తున్న డైనమిక్ పార్ట్ ని లైక్ ఈనాడు లాంటి పేపర్ లో చూసి ఎవ్రీడే కొంచెం నోట్స్ అప్డేట్ చేసుకుంటూ అట్లా అట్లా ముందుకెళ్ళాలి. కాకపోతే ఇది కొంచెం అడిషనల్ గా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అంతకు మించి ఏం లేదు. బాగా రాస్తే మార్క్స్ బాగా వస్తాయి. తెలుగు లిటరేచర్ తీసుకోవడం వల్లనే స్పెషల్ గా వచ్చే బెనిఫిట్ ఏమైనా ఉంటుంది సార్? తెలుగు లిటరేచర్ అంటే మిగిలిన ఆప్షనల్స్ కంటేనా? ఎస్ సార్. తెలుగు మీడియంలో రాసే విద్యార్థికి తెలుగు మాత్రం తీసుకుంటే వచ్చే ఛాన్స్ ఏమి ఉంటాయి? అంటే ఏదైనా ఉపయోగం ఉంటుందా సార్? ఉపయోగం అంటే ఇప్పుడు ఇది కూడా జస్ట్ మిగిలిన అన్ని ఆప్షనల్స్ లాగే దానికి ఉండే అట్లా అంటే చాలా తక్కువ మంది తీసుకుంటుంటారు తెలుగు ఆప్షనల్. రాసే వాళ్ళు ఒకప్పుడు 50-60 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం అయితే లైక్ 15-20 మంది ఉంటున్నారు మెయిన్స్ రాసే వాళ్ళు. చాలా మంది తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళందరూ ప్రిలిమ్స్ క్లియర్ చేయరు. మెయిన్స్ రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాకపోతే ఏంటంటే నీకు ప్రాపర్ గా ఒక మెటీరియల్, గైడెన్స్, టెస్ట్ సిరీస్ ప్రాపర్ గా ఉన్నాయి అనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ టు క్లియర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకే నేను ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ లో కొంచెం మెటీరియల్ షార్టేజ్ ఉండడం వల్ల, మళ్ళీ రాసిందే రాయడం వల్ల వాడు కూడా అదే మార్క్స్ వేసేవాడు. లాస్ట్ ఇయర్ కొంచెం స్ట్రాటజీ చేంజ్ చేసి నా ఓల్డ్ మెటీరియల్ మొత్తం అక్కడ డంప్ చేసి దెన్ ఐ బ్రాడ్ న్యూ మెటీరియల్. దెన్ ఐ టుక్ గైడెన్స్ ఫ్రమ్ సత్యనారాయణ సార్ ఫ్రమ్ ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ. సో అది కొంచెం హెల్ప్ అయి ఉంది నాకు చాలా వరకు. ఓకే ఓకే. ఇంకొకరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. రైట్, అన్మ్యూట్ చేసుకోండి. కార్తిక్ గారు నేను మళ్ళీ ఇస్తాను. వేరే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. జేఎంఎంకే గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. పేరు చెప్పండి క్వశ్చన్స్ అడిగేటప్పుడు. జేఎంఎంకే గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీకు నేను మాట్లాడడానికి ఇచ్చాను, చూడండి ఒకసారి. సరే, బన్నీ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మాట్లాడండి సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు నేను టీఎస్పీఎస్సీ లో ఇప్పుడు రీసెంట్ గా జాబ్ వచ్చింది సార్. దాంతో పాటు నేను ప్రిపేర్ అవుతున్నాను సివిల్స్ కి. యూపీఎస్సీ పిఎస్ఐ సార్ ఆప్షనల్ నాది. మీ పేరు చెప్పండి సార్. మోహన మురళీకృష్ణ, జే మోహన మురళీకృష్ణ. ఓకే మోహన్, గో హెడ్. సార్ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ నాది కొంచెం బాగా లేట్ అవుతుంది సార్. 8 months అవుతుంది. ఇంకా నాది హాఫ్ సిలబస్ కూడా అవ్వలేదు. ఇంకా ఒకసారేమో మనకి ఇగ్నో మెటీరియల్స్ నుంచి చదవమని చెప్పిండు. అది డైరెక్ట్ మనం సిలబస్ టాపిక్ నేమో ఇగ్నో అని కొట్టి ఆ మెటీరియల్ చదవాలి, అంతేనా సార్? ఇంకోటి మరి మొత్తం ఇగ్నో నుంచి చదవచ్చా సార్? అయితే యాక్చువల్ గా ఇగ్నో అంటే ఇప్పుడు ఎంఏ పిఎస్ఐఆర్ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మెటీరియల్ ఇస్తారు కదా వాళ్ళు, ఇగ్నో యూనివర్సిటీ వాళ్ళు. సో మేబీ ఆ మెటీరియల్ చదవమని చెప్పినట్టున్నారు. సో అది యాక్చువల్గా చదవాల్సింది. చాలా మంది అంటే రకరకాలుగా, కొంతమంది మేడం ఉంటుంది కాబట్టి ఢిల్లీలో సుబ్రహ్మణ్యన్ మేడం నోట్స్ చాలా మంది రెఫర్ చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ నాతో పాటు నా ఫ్రెండ్ సుధాకర్ వచ్చింది, డిఫెన్స్ అకౌంట్స్ వచ్చింది. అతనికి 949 ర్యాంక్. లైక్ పిఎస్ఐఆర్ ఆప్షనల్. అతను మొత్తం సుబ్రహ్మణ్యన్ మేడం నోట్స్ రెఫర్ చేశాడు. మీరు కావాలంటే నాకు తర్వాత మెసేజ్ చేయండి, అతని కాంటాక్ట్ నేను ఇస్తాను. నాతో పాటే ట్రైనింగ్ లో ఉన్నాడు. డిఫెన్స్ అకౌంట్స్ లో వచ్చింది, డిఫెన్స్ అకౌంట్స్ వచ్చింది సర్వీస్. 949 ర్యాంక్ వచ్చింది. ఆయన ఆప్షనల్ పిఎస్ఐఆర్. ఓకే సార్, షూర్ సార్, నేను మెసేజ్ చేస్తాను. ఇంకొక డౌట్ సార్ నాకు. ఇప్పుడు ఒక టాపిక్ అయిన తర్వాత ఏమంటే ఆన్సర్ రైటింగ్ రాయమంటారా, లేదంటే కంప్లీట్ ఫుల్ సిలబస్ అయిపోయిన తర్వాత ఒకటేసారి టెస్ట్ సిరీస్ జాయిన్ కమ్మంటారా? ఈ ఫుల్ సిలబస్ ఆగిపోవడం అనేది ఎప్పుడు జరగదు. అదేంటంటే ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మేబీ ఇప్పుడు అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఎప్పుడో మొత్తం చదివిన తర్వాతనే ప్రిలిమ్స్ టెస్ట్ రాస్తాము లేదా మెయిన్స్ టెస్ట్ రాస్తామని అనుకుంటాం కదా. అది ఎప్పటికీ అవ్వదు. నేను ఇప్పటికీ ర్యాంక్ వచ్చింది, ఇక్కడికి వచ్చి సర్వీస్ లో ఉన్నా కానీ నేను చదవాలనుకున్నది ఒక 50%, 60% చదివిన. బట్ స్టిల్ ఐ కుడ్ ఏబుల్ టు సెలెక్ట్ ఇట్. సో ఐ థింక్ ఏంటంటే మీ కంఫర్ట్ నాది. వీ షుడ్ నాట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్.
బలవంతంగా కొంచెం ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత జస్ట్ ట్రై టు మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్ట్ టు రైట్ ఆన్సర్. సో డైలీ కావచ్చు, నేను కొన్నిసార్లు చాలా వరకు డైలీ నేను రాయలేదు. ఫస్ట్ లో రాసేవాడిని, తర్వాత కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండి నాకు కావాల్సినప్పుడు నేను రాసేవాడిని టెస్ట్ సిరీస్ అట్లా. బట్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే ద ఇంపాక్ట్ విల్ బి వెరీ హ్యూజ్. యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. మంచి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అయితే ఓకే సార్. మీరు డైలీ ఎప్పుడు చాప్టర్ అయిపోయిన తర్వాతనే రాయండి. కొన్ని స్టాటిక్ ఉంటాయి కదా. సార్. మీ ఆప్షనల్ గురించి అడుగుతున్నారా, జిఎస్ గురించి అడుగుతున్నారా? ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ మాకు ఇంకా అసలు చాలా వాస్ట్ అనిపిస్తుంది సార్. ఇంకా అసలు సిలబస్ అవ్వట్లేదు. ఎక్కడ 8 months తీసుకున్నారు నుంచి కోచింగ్ చేస్తే మీరు? ఇంకా మేము సిఎస్వి బాలలత మేడం దగ్గర తీసుకున్నాం సార్. చాలా మంది బాలలత మేడం దగ్గర కూడా తీసుకుంటుంటారు. సార్. అయితే బేసిక్ గా పిఎస్ఐఆర్ ఏంటంటే సిలబస్ వ్యాస్ట్ ఉంటుంది అది. సార్ మ్మ్. ఇప్పుడు అది ఫాస్ట్ అది గా అది సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఎట్లా సార్? అది యాక్చువల్లీ నేను పిఎస్ఐఆర్ నా ఆప్షనల్ తెలుగు లిటరేచర్ కదా. ఇట్స్ లైక్ నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు మీ ప్రశ్న. నేను నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను ఏమంటారు, నేను ఐ విల్ గివ్ హిస్ కాంటాక్ట్. యూ జస్ట్ మెసేజ్ మీ ఆఫ్టర్ దిస్ సెషన్. సో యూ టాక్ టు హిమ్, ఐ విల్ టెల్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. నెక్స్ట్ కార్తిక్ గారు అన్మ్యూట్ చేస్తున్నాను, ఒకసారి మాట్లాడండి. నెక్స్ట్ విజయలక్ష్మి గారు, నెక్స్ట్ మీకు ఉంటుంది. కార్తిక్ గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్, నా పేరు కార్తిక్ సార్. చెప్పండి చెప్పండి. సార్ నేను అదే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. అడగండి. మీరు 7th attempt లో వచ్చారు. ముందు నుంచి కూడా మీది తెలుగు లిటరేచర్ ఆప్షనల్ గా ఉందా సార్? మధ్యలో ఏమైనా చేంజ్ చేసుకొని? లేదు, ఫస్ట్ అటెంప్ట్ నుంచి నాది తెలుగు లిటరేచరే. సో మధ్యలో చాలా మంది అడ్వైజ్ చేశారు, నీకు దానివల్ల నేను ర్యాంక్ కూడా రావట్లేదు అని చెప్పి. బట్ ఐ థాట్ దట్, అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు ర్యాంక్ వస్తే దీనివల్లనే వస్తుంది అని నాకు ఆ క్లారిటీ ఉంది నేను తీసుకున్నప్పుడు. కాకపోతే ఏంటంటే షార్ట్ కమింగ్స్ ఉండే కొన్ని దగ్గర. ఎట్లా అంటే నాకు పెద్ద మెటీరియల్ సరిగా ఉండేది కాదు. నా దగ్గర ఉన్న నోట్స్ అదే తిప్పి అదే రాసేవాడిని. వాడు అదే 210 మార్కులు అట్లా వేసేవాడు. సో అది బాగా ఇబ్బంది పెట్టింది అది. సో నేను తర్వాత నా దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం అక్కడ పడేసి, సత్యనారాయణ సార్ దగ్గర మెటీరియల్ బాగుంటుంది. సార్ దగ్గర మెటీరియల్ గైడెన్స్ టెస్ట్ సిరీస్, యూ విల్ గివ్ వెరీ గుడ్ గైడెన్స్. అది ప్రాపర్ గా చదివితే ఆయన దగ్గర వ్యాఖ్యానాల నోట్స్ కూడా ఉంటుంది, డిక్టేట్ చేస్తాడు. అది ప్రాపర్ గా చదివితే 90% దట్ విల్ సఫైజ్. యూ నీడ్ నాట్ టు రీడ్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఇస్ ఫర్ షూర్, ఐ కెన్ గ్యారంటీ. సార్ మీరు 7 years నుంచి దాంట్లో కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా గట్టిగా చెప్పగలరు అంటే ఇప్పుడు నేను యాక్చువల్ గా మళ్ళీ అంటే ఈసారి మెయిన్స్ సరిగా రాయలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల, ఎస్పెషల్లీ జిఎస్ అదంతా. సమ్వేర్ ఐ కుడ్ సెలెక్ట్. నేను మళ్ళీ రాస్తున్నాను నెక్స్ట్ ఇయర్ నేను కూడా. సో మళ్ళీ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తోటి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నా, మళ్ళీ రాస్తూనే ఉన్నాను. సార్ మీరు జిఎస్ కూడా తెలుగులో రాశారా? జిఎస్ ఇంగ్లీష్? లేదు మిగిలినంతా ఇంగ్లీష్. ఓన్లీ ఆప్షనల్ ఒకటే తెలుగు లిటరేచర్. ఓకే సార్. అయితే సార్ నేను తెలుగులో పీజీ చేశాను సార్. కాకపోతే ఎలా అంటే ఆన్సర్స్ కి ఎలా అప్రోచ్ కావాలి అది కొంచెం ఇబ్బందిగా ఉండే. సో మీరు సార్ది గైడెన్స్ తీసుకోమంటున్నారు కాబట్టి. అయితే థింగ్ ఏంటంటే తెలుగు లిటరేచర్ కి కోచింగ్ ఈజ్, ఐ ఫీల్ ఇట్ ఈస్ నెసెసరీ. బికాస్ ఎందుకంటే పోయిటరీ ఉంటది కదా, అది మనకు అర్థం కాదు. సో ఇప్పుడు మీరు ఎంఏ చేశారన్నారు, అది ఎక్కడ నుంచి చేశారు ఎంఏ? నిజాం కాలేజ్. ఇట్ ఈస్ గుడ్. యాక్చువల్ మీకు చాలా వరకు ఫెమిలియారిటీ ఉంటది లిటరేచర్ వరకు. కానీ థింగ్ ఏంటంటే ఇప్పుడు అకాడమిక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం ఒకటి, అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం రెండు ఒకటి. నేను ఇన్ని రోజులు ఏంటంటే అకాడమిక్ ఎగ్జామ్స్ కి రాసినట్టు రాసేవాడిని, దానివల్ల నాకు మార్క్స్ పడేవి కావు. సో ఈ కోచింగ్ కి ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్ కి ఏంటంటే వీ నీడ్ సర్టెన్ థింగ్స్, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎట్లా ఆన్సర్స్ రాయాలి, దాంట్లో రిచ్నెస్ కనపడాలి. సో దానికి కోచింగ్ ఈజ్ నెసెసరీ. కోచింగ్ లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్లియర్ విత్ తెలుగు లిటరేచర్. ఐఎమ్ టెల్లింగ్, ముందే చెప్తున్నా. అవును సార్, అదే అందుకే అంటే ఇప్పుడు అకాడమిక్స్ లో అప్రోచ్ వేరే ఉంటది, మనం ఇప్పుడు ప్రస్తుతానికి అప్రోచ్ వేరే ఉంటది. అందుకోసమే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను సార్. మీరు ఆ రోజు గ్రూప్ లో మెసేజ్ చేసి. అయితే ఇంతకుముందు కోచింగ్ తీసుకోండి, లైక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఎస్పెషల్లీ నేనైతే ప్రజెంట్ చాలా ఇంతకుముందు నాగరాజ్ సార్ బాగా చెప్పేవారు. ఆయన లాస్ట్ ఒక 30-40 years టీచ్ చేశాడు. లాక్డౌన్ తర్వాత మొత్తం బంద్ చేశాడు.
ఓకే లేడు ఇప్పుడు. నాగరాజ్ సార్ చెప్పట్లేదు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో నాకు తెలిసి నేను లాస్ట్ అటెంప్ట్ లో నాకు మొత్తము సత్యనారాయణ సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా ఇన్నిసార్లు మెయిన్స్ రాశాను, 3 times 6 అటెంప్ట్స్ అయిపోయినాయి నాకు, ఇట్లా అని చెప్తే అందులో మాట్లాడినప్పుడు నాకు కొంచెం సెన్సిబుల్ గా అనిపించింది. ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం, ఈసారి ఇట్లా అయిపోయింది కదా అని చెప్పి ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ అదంతా తీసుకొని, అంటే కోచింగ్ ఇంత ముందు నేను స్టడీ సర్కిల్ లో తీసుకున్నాను. సో మెటీరియల్ ఈయన దగ్గర నుంచి తీసుకొని టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను. దెన్ నాకు ఇప్పుడు అర్థమైంది, ఒక 2 టెస్టులు రాసిన తర్వాత సో ఈసారి ఇట్ విల్ గోయింగ్ టు బి డిఫరెంట్, అది మాత్రం నాకు అర్థమైంది. సో అనుకున్న ప్రకారం సమ్హౌ ఐ మేనేజ్ టు గెట్ అరౌండ్ 244. నాకు జస్ట్ ఎప్పుడంటే 2 నెలల ముందే తెలిసింది. మెయిన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత 2 నెలల ముందరే తెలిసింది అనమాట, సార్ దగ్గర ఇట్లా మెటీరియల్ ఉంది, కొంచెం డిఫరెంట్ గా గైడెన్స్ దొరుకుతుందని. సో ఆ 50-60 రోజులు మొత్తం అవంతా నేర్చుకోవడం అట్లా అట్లా. సో ఆ కొద్ది టైంలో ఐ కుడ్ ఏబుల్ టు ఇంక్రీజ్ 30-34 మార్క్స్. అది ఇంకా కొంచెం ముందు నుంచి ఉంటే నాకు ఇంకా బాగుండి అనిపించింది. సో ఈ ప్రజెంట్ టైంలో అయితే నేను ఐ వుడ్ టెల్ యూ టు, ఐ వుడ్ ఆస్క్ యూ టు గో టు కోచింగ్ ఎట్ ఎస్ఆర్ సత్యనారాయణ సార్ ఓకే ఎస్ఆర్ సార్. శంకరంలో. దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. నువ్వు ఒకవేళ నాకు కావాలంటే నా రెఫరెన్స్ వాడు. బేసిక్ గా 50K, ఈ విల్ గివ్ అరౌండ్ 32-36 మధ్యలో దే ఆర్ గివింగ్. నాకు చెప్పారు ఫోన్ చేసి, మీరు ఎవరైనా పంపిస్తే మేము ఇస్తామని చెప్పి. నేనంటే ఇప్పుడే ఒక 1 month ముందు నుంచి కొంచెం కొంచెం గట్టిగా స్టార్ట్ చేశాను సార్ 2027 అటెంప్ట్ కోసం అని. సో ఇప్పుడు నేను అంటే ఈ ఇయర్ ప్రిలిమ్స్ గట్టిగా అనుకొని చేస్తున్నాను. సో ఇప్పుడు తీసుకోవచ్చు కదా సార్, ఇబ్బంది ఏమి ఉండదు కదా? అంటే ఏముండదు, యూ కెన్ కంప్లీట్ తెలుగు లిటరేచర్ లైక్ అరౌండ్ మొత్తం కలిపితే ఒక 85 క్లాసెస్ అలా ఉంటాయి, 85-90 ఉంటాయి ఎవ్రీడే. లైక్ ఒక్కొక్కటి క్లాస్ 2 hours, 1.5 hour ఎట్ మ్యాక్స్ 2, ఒక్కోసారి 2.5 hours ఉంటుంది. సో డైలీ ఒకటిన్నా ఇవి ఆడుతూ పాడుతూ ఒక 3 months లో కంప్లీట్ చేయొచ్చు. 3 months ఈజ్ సఫిషియంట్ టు క్లియర్ ప్రిలిమ్స్. కానీ ఇంటెన్సివ్ సిలబస్ ఐడియా కూర్చోవాలి. ఉంది, ఆ సబ్జెక్ట్ కూడా ఆల్రెడీ చదివి ఉన్నాం, కాకపోతే అప్రోచ్ ఎలా ఉండాలనేది లేదు సార్. కరెక్ట్, అది మా అది ఆయన క్లాస్ లో చెప్తాడు, అది బాగా ఉపయోగపడుతుంది. తీసుకోండి, దిస్ ఇస్ మై అడ్వైస్ ఫర్ యూ. ఓకే సార్, ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే మీరు అంటే మీరు ఇప్పుడు ఇంత కష్టపడి మీరు దీని వల్లనే మీరు ఈ రోజు ఇక్కడ అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ సజెషన్ తీసుకుంటాను. నేను మళ్ళీ మాట్లాడతాను. అది నాకు ఎవరైనా ముందే చెప్పుంది ఉంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నట్లు నాకు ఇంత పెయిన్ ఉండేది కాదండి. ఇన్నిసార్లు ఫెయిల్ అవ్వుకుంటూ ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కాదు. బట్ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ యూ యూజ్ మై రెఫరెన్స్. అక్కడ అకాడమిక్ కోఆర్డినేటర్ ఉంటాడు సతీష్ కుమార్ అని, సార్ ఆయనకు యూ యూజ్ మై రెఫరెన్స్. ఇట్లా ఆంజనేయులు సార్ చెప్పడం చెప్పాను. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే. విజయలక్ష్మి గారు ఆన్ చేస్తున్నాను, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వ్యాక్సెస్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, మాట్లాడండి. వ్యాక్సెస్ గారు రజక్ గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. మొహమ్మద్ రజాక్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మీ పేరు చెప్పండి. వినిపించట్లేదు, మీరు మ్యూట్ లో ఉన్నారు. సార్ నేను లింగన్న సార్, లింగన్న. చెప్పండి లింగన్న గారు. సో యాక్చువల్గా నేను అప్ టు 10th వరకు నేను తెలుగు మీడియంలో జాయిన్ అయినాను సార్. తెలుగు మీడియం వరకు ఉంది. ఇంటర్ వచ్చేసి బైపీసీ సార్, ఇంగ్లీష్ మీడియంలో చేశాను. నాది 2022లో బేస్ అగ్రికల్చర్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అదే మీరు నాకు మెసేజ్ చేసినట్టున్నారు కదా. ఎస్ సార్, 24 నుంచి నేను చదువుతున్నాను. గ్రూప్ 1 మెయిన్స్ రాశాను, బట్ అనేబుల్ టు క్లియర్. ఐ గాట్ అరౌండ్ 400 మార్క్స్ సార్ ఇంగ్లీష్ మీడియంలో. బట్ మెయిన్స్ రాశారా యూపీఎస్సీ? లేదు సార్, గ్రూప్ 1 రాశాను సార్. గ్రూప్ 1 మెయిన్స్ రాశాను. గ్రూప్ 1 అని చెప్పారు. ఓకే.
సార్ యూపీఎస్సీ మొన్న 2024 ఇచ్చాను, ఇంగ్లీష్ మీడియం నుండి ఇచ్చాను సార్. కాకపోతే బాగా స్ట్రగుల్ అవుతున్నాను సార్ చదివేటప్పుడు, అనేబుల్ టు రీకలెక్ట్, అంటే చదివింది గుర్తు పెట్టుకోలేకపోతున్నాను. ప్లస్ ఆన్సర్ రైటింగ్ చేసా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కైండ్ ఆఫ్ డాటా ఫ్యాక్ట్స్ రాయడం కానీ, బాడీ అంటే మెయిన్ ఆ కోర్ థింగ్స్ ని ప్రెజెంట్ చేయలేకపోతున్నాను ఇన్ టైంలో. మళ్ళీ చదివేటప్పుడు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో రోట్ లర్నింగ్ లాగా, ఏదో సంథింగ్ రోట్ లర్నింగ్ లాగా ఏదో బట్టి పడుతున్నట్టు అలా అనిపిస్తుంది చదివేటప్పుడు కూడా. ఏదో ఆర్గానిక్ వేలో ఇట్లా నార్మల్ గా చదివినట్టు అట్లేం అనిపించట్లేదు. ఆ టైమ్స్ లో డిఫికల్ట్ అవుతుంది చదివేటప్పుడు కానీ, ఆన్సర్ రాసేటప్పుడు ఆ వేలో. ఫిలిమ్స్ కూడా ఆన్సర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆన్సర్స్ వస్తున్నాయి కానీ చాలా టైం తీసుకుంటుంది సార్ బాగా. ఆ ఎలిమినేషన్, కంప్యూటర్స్ అప్లై చేసి ప్లస్ ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకొని చేసేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడ. సో నా ఫస్ట్ డౌట్ వచ్చేసి, నేను ఆల్రెడీ 1 year చదువుతున్నాను, అంటే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. ఇప్పుడు సడన్ గా 26 అటెంప్ట్ కూడా దగ్గర వస్తుంది కదా, సడన్ గా ఇప్పుడు తెలుగు మీడియం మీద షిఫ్ట్ అవ్వాలా లేకపోతే ఇంగ్లీష్ లోనే కంటిన్యూ అయ్యాలన్నా, అదొక డౌట్. ఇంకొకటి వచ్చేసి, ఒకవేళ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయినా మెయిన్స్ నేను అంటే 50-50 అంత ఏం ప్రాక్టీస్ చేయలేదు. ప్లస్ తెలుగు మీడియం ఆ అపోహ వల్ల ఐఎమ్ అనేబుల్ టు ఆ కాన్ఫిడెన్స్ అనేది రావట్లేదు. యూపీఎస్సీ మీద ఎస్ సార్, యూపీఎస్సీ మీద కైండ్. సో మరి దాన్ని ట్యాకిల్ చేయడానికి ఎగ్జాక్ట్ గా వాట్ షుడ్ ఐ డూ అని ఇప్పుడు చాలా డైనమాలు ఉన్నా 1-2 months నుంచి. అది ఆమె తెలుగు మీడియంలోనే ఉండాలా లేకపోతే ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగు మీడియం షిఫ్ట్ అవ్వాలా లేకపోతే ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయాలన్నా అని, ప్లస్ అది చాలా డౌట్స్ వస్తున్నాయి బాగా వాటి మీద. అయితే నేను 10th వరకు తెలుగు మీడియం చదివిన. ఓకే సార్. ఇంటర్ తర్వాత ఇంగ్లీష్ మీడియం. అయితే నాకు కూడా ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పుడు నాకు కూడా డౌట్ ఉండే, అంటే రాయగలుగుతానా ఇంగ్లీష్ అదని చెప్పి. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఏమైందంటే, ఎక్కువ ఓన్లీ ఇంగ్లీష్ పేపర్స్ చదవడము, నువ్వు కంటెంట్ చదివే బుక్స్ అవన్నీ ఇంగ్లీష్లో చదవడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ లో అది అట్లా ఆ ఫ్లూయెన్సీ లేదా ఆ మిస్టేక్స్ లేకుండా రాయడము అది వచ్చేసింది. బట్ ఇట్స్ లైక్ స్లో ప్రాసెస్. మీరు ఈ టైంలో అంటే మీరు ఆన్సర్స్ రాసేమన్నా పంపించారా నాకు? మీకు పంపించాలి సార్, నేను నార్మల్ గానే ఎవాల్యుయేట్ అంటే కైండ్ ఆఫ్ బాడీ. వేరే వాళ్ళు కూడా మీలాంటి ప్రాబ్లమే ఉండే, వాళ్ళు నాకు ఆన్సర్స్ రాసి పంపారనమాట, చూడండి అంటే. లైక్ నేను అయితే మరీ మొత్తం మిస్టేక్స్, టూ మచ్ ఎర్రర్స్ అట్లా ఉన్నది అనుకోండి, అలాంటప్పుడు మీరు ఇంగ్లీష్ లో రాకపోవడం బెటర్. కానీ ఎక్కడన్నా రేర్ గా ఇప్పుడు ఒక 1 page లో రాసినప్పుడు 1-2 మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, అవి స్లోగా మీరు ప్రిపేర్ అవుతుంటే రాస్తుంటే అవి రెక్టిఫై అయిపోతాయి. సో అంటే మీకు ఇంత ఎక్కువ తప్పులు రాస్తున్నారా, టూ మచ్ గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా, అవి చూసుకోండి. అలా టూ మచ్ గా ఇంటర్నెట్ ఎక్కువ గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయనుకో, మీరు మంచి పాయింట్స్ రాసిన అవతల వానికి అర్థం కాదు ఎగ్జామినర్కి. అలాంటప్పుడు అది మీకు బ్యాక్ ఫైర్ అవుతుంది. అలా 1-2 మిస్టేక్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు పీరియడ్ ఆఫ్ టైం తర్వాత, ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ స్లోగా డెవలప్ అవుతుంది. సో మీరు అది చూడండి. యాక్చువల్లీ నేను మీరు చూడలేదు కాబట్టి నేను చెప్పలేను ఎక్కువ మిస్టేక్స్ రాస్తున్నారా, ఎక్కువ గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయా. అట్లా టూ మచ్ ఉన్నదనుకో, బెటర్ యూ గో ఫర్ తెలుగు ఓన్లీ. ఇప్పుడు కరెంట్ ఇప్పుడు సడన్ గా ఇప్పుడు షిఫ్ట్ అయితే మరి ఈ తక్కువ టైంలో కెన్ వి ఏబుల్ టు కవర్ ఆల్ దోస్ థింగ్స్ అని అంటున్నాను సార్ ఒకటి. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఓన్లీ, ఎస్పెషల్లీ దిస్ ఇయర్ మెయిన్స్ 2026 మెయిన్స్ కి టైమ్ ఈస్ వెరీ లెస్ యాక్చువల్ గా. సో మీరు ఆల్రెడీ మెటీరియల్ ఎవరైనా ప్రిపేర్ చేసి ఉన్నది తీసుకోవాల్సి ఉంటది మీరు కోపప్ అవ్వాలంటే తక్కువ టైంలోనే. మీ ఆప్షనల్ ఏందో నాకు తెలియదు. అగ్రికల్చర్ ఆప్షనల్. ఇప్పుడు అగ్రికల్చర్ ఆప్షనల్ మొత్తం మరి మెటీరియల్ తెలుగులో అవైలబుల్ ఉందా కూడా నాకు తెలియదు. సార్ అగ్రికల్చర్ ఆప్షనల్ ఓన్లీ అది పక్క ఇంగ్లీష్ మీడియం రాయాలి, తెలుగు మీడియం లో ఆప్షన్ దాని లేదు, దాని మనకు పక్క ఇంగ్లీష్ మీడియం రాయాలి. అట్లా ఉందా ఆప్షనల్? అంటే యూపీఎస్సీ గైడ్ లైన్స్ లో అట్లా ఉందా? ఉంది సార్, అంటే ఇంగ్లీష్ మీడియం, అది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంది అగ్రికల్చర్, అది తెలుగు మీడియం లో ఉండదు అసలు, అది మనకు అవైలబుల్ ఉండదు. ఓకే ఓకే. సో నేను ఆప్షన్ పక్కన ఇంగ్లీష్ మీడియం లో రాస్తా, దాంట్లో నో కాంప్రమైజ్. కాకపోతే ఈ జిఎస్ 1, 2, 3, 4 అక్కడ ఎస్ఏ వాటి దగ్గర. ఇప్పుడు ఆప్షనల్ మీరు మరి మిస్టేక్స్ లేకుండా ఎలా రాయగలుగుతున్నారు? అంటే మీడియం తోటి ఇబ్బంది ఉందన్నారు కదా సార్. నేను గ్రాడ్యుయేషన్ అందులోనే చేశాను కదా, సో నాకు బేసిక్ కాన్సెప్ట్స్ అనేది అర్థమవుతుంది సార్. ఐఎమ్ ఏబుల్ టు డూ. ప్లస్ నాది అంత హ్యూమానిటీస్ కాదు, నాది ఓన్లీ సైన్స్ కాబట్టి ఆ డెఫినేషన్ అవి వాటి ఆబ్జెక్టివ్స్ అనేది నేను రాయగలుగుతున్నాను వాటి మీద. ఈ హ్యుమానిటీస్ వచ్చేసరికి మనకు ఓన్లీ 10th వరకు నాకు సోషల్ ఉంది కదా, సోషల్ తర్వాత నేను సోషల్ చదవలేదు. ప్లస్ ఇప్పుడు సడన్ గా ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయ్యేసరికి నేను వాటిని ఎగ్జాక్ట్ గా వేలో కాంప్రహెన్సివ్ గా ఇంక్లూసివ్ గా ప్రెజెంట్ చేయలేకపోతున్నాను ఆన్సర్ ని. సేమ్ ఇక్కడ అయితే అర్థమైంది మీరు అన్నది. అయితే దానికి ఏంటంటే కొంచెం రిపీటెడ్ గా చదవడం వల్ల ఓవర్కమ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ అది ఎంత టైం పడుతుంది అనేది, ఇప్పుడు మీరున్న తక్కువ టైంలో అది ఎట్లా కోప్ అవుతారు అనేది పెద్ద ప్రశ్న.
ప్లస్ ఇప్పుడు రైట్ నో ఐఎమ్ 26 ఇయర్స్ సార్, 26 ప్లస్. మరి అదే అర్థమైతలేదు మరి తొందరగా ఇప్పుడు ఏజ్ లో ఉన్నాను, వల్నరబుల్ సిచ్యువేషన్ లో ఉన్నాను, లేకపోతే మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు చేయాలనేది ఆ కైండ్ ఆఫ్ అది కూడా ఒక ఫ్యాక్టర్ వస్తుంది సార్ నాకు. పీ ప్రెజర్ కానీ ఫ్యామిలీ ప్రెజర్ అంటే ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళు ఓకే అంటున్నారు కానీ స్టిల్ వాళ్ళకు ఉంటుంది కదా సార్ ఇంటర్నల్ గా తొందరగా సెట్ అవ్వాలి అది ఇది అని. ఉంటది ఉంటది. నాకు ర్యాంక్ 30 years కి వచ్చింది. ఐఎమ్ 30 నౌ. సో ఎస్ సార్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటావు అనేది నీ మీద ఆధారపడి ఉంటది. బట్ ఉంటది ప్రెజర్, లైక్ దట్స్ అప్ టు యూ హౌ యూ డీల్ విత్, హౌ యూ కన్విన్స్ దెమ్. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కన్విక్షన్. బట్ నేనైతే ఏం చెప్తా అంటే దాన్ని ఓవర్కమ్ అవ్వచ్చు. మీరు ఆల్రెడీ ఇంగ్లీష్, మీ సైన్స్ ఏమంటారు అగ్రికల్చర్ కూడా రాస్తున్నారంటే మీరు రాయొచ్చు, అయితే ఇబ్బంది ఏముండదు. కాకపోతే కొంచెం ఇట్ విల్ టేక్ సమ్ టైం. దాన్ని రిపీటెడ్ గా ఇప్పుడు ఆ కంటెంట్ రిపీటెడ్ గా చదవడం వల్ల యూ కెన్ ఓవర్కమ్ ఇట్. ఓకే సార్. దట్ ఈస్ ఐ విల్ సజెస్ట్. అదొకటి సార్. మళ్ళీ ఓకే. కైండ్ ఆఫ్ ఇప్పుడు మధ్యలో చిన్న చిన్న ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇప్పుడు వచ్చేటప్పుడు, చిన్న సెంట్రల్ కానీ అలాంటివి కానీ. ఆ ఎగ్జామ్ వచ్చేసరికి ఏమనిపిస్తుంది అంటే ఇది బ్యాకప్ లాగా షిఫ్ట్ అవుదామా, మళ్ళీ అది రాసిన తర్వాత 1-2 months తర్వాత మళ్ళీ కైండ్ ఆఫ్ గిల్ట్ లాగా అది అనవసరంగా వచ్చిన మళ్ళీ యూపీఎస్సీ గురించి అయిపోతుంది కదా మళ్ళీ అట్లా. దానివల్ల ఆ ట్రాక్స్ ఈ లైక్ జూలై నుంచి ఈ నవంబర్ వరకు ఈ మధ్యలో ఏమైనా నోటిఫికేషన్ వస్తే ఆటోమేటిక్ గా డిరేల్ అవుతుంది. మనం అనుకున్న వాటి మీద, మన అనుకున్న ఆబ్జెక్టివ్ మీద ఫోకస్ చేయకుండా కంప్లీట్ గా మన పర్పస్ అనేది తిరుగుతుంది. తర్వాత మళ్ళీ డిసెంబర్ వచ్చేసరికి గిల్ట్ వస్తుంది, అరే అనవసరం కూర్చున్నాను అనిపిస్తుంది. కైండ్ ఆఫ్ అయితే యూపీఎస్సీకి నువ్వు డెడికేటెడ్ గా సిన్సియర్ గా చదివితే జిఎస్ అండ్ సిసెట్, మళ్ళీ మిగిలిన ఎగ్జామ్ కి నువ్వు ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అంత మేబీ కొన్ని స్పెసిఫిక్ గా చదవాల్సి ఉంటుందేమో కానీ అదర్ దెన్ దట్ ఇఫ్ యూ రీడ్ ఫర్ యూపీఎస్సీ ప్రాపర్లీ దట్ విల్ సఫైస్ ఫర్ మెనీ ఎగ్జామ్స్. ఓకే సో సార్. అదే మీరు దానికోసం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. నేను Group 4 కూడా చేశాను 3 months. సో నేనేం ప్రిపేర్ అవ్వలేదు. Group 2 కూడా వచ్చింది నాకు, బట్ ఐ డెంట్ జాయిన్. Group 2, Group 3 అన్ని వచ్చినాయి. ఓకే Group 1 సార్. నేను Group 1 నేను దానికి ఏం ప్రిపేర్ కాలేదు. మెయిన్స్ టైంలో నా హెల్త్ బాగాలేకుండా నేను రాయలేదు. సో అది కూడా ఇవంటే వీటన్నిటిని నేను పెద్దగా ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యింది ఏం లేదు. సివిల్స్ ప్రిపేర్ అవుతూ వచ్చాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అరౌండ్ 20-30 మంది సెలెక్ట్ అయ్యారు. జస్ట్ ఓన్లీ సివిల్స్ రాసేవాళ్ళు మెయిన్స్. జస్ట్ Group 1 మెయిన్స్ ముందు కొంచెం బాగా అంటే వాళ్ళకి బాగా రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి. సో దే కుడ్ ఏబుల్ టు గెట్ అరౌండ్ స్కోర్ 480, 470. సో దే గాట్ ఓకే సమ్ సార్. జాబ్స్. సో ఇప్పుడు మీకు 420 అంత వచ్చిందన్నారు. సో 400 ఇంగ్లీష్ వచ్చింది మీదే సార్. రాశారు 400. 400. ఎస్ సార్. సో ఇట్స్ ఆల్ అబౌట్ 400 వచ్చిందంటే ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్ ఓన్లీ, బట్ స్టిల్ వి మే నాట్ గెట్ ఎనీ జాబ్. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది వస్తుంది. అది అంతే. యాక్చువల్గా ఏంటంటే యూపీఎస్సీకి అన్ని సబ్జెక్ట్స్ మేబీ పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఏ జాగ్రఫీ, ఇవన్నీ ఏవైతే చదువుతావు అవన్నీ అన్ని ఎగ్జామ్స్ కి ఉంటాయి. సో ఎస్ సార్. మీరు మిగిలిన నోటిఫికేషన్స్ వస్తే రాయండి, దట్ ఈస్ గుడ్, ఒక బ్యాకప్ లాగా ఉంటుంది. కానీ దానికోసం పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మెంటల్ గా కొంచెం యూనిట్ సెట్ ఇట్ ప్రాపర్. ఎస్ సార్. రైట్ నో అయితే నేను 26 ఇంగ్లీష్ మీడియం నుంచి చూస్తాను సార్. ఒకవేళ అది మంచిగా కనెక్ట్ అయితే, ఒకవేళ మనం క్రాక్ చేయగలిగితే ఓకే. ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ డిఫికల్ట్ అనిపిస్తే మళ్ళీ నేను 27 ఇంకా తెలుగు మీడియం షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా సార్, ఈ కైండ్ ఆఫ్ థింగ్. యా ఓకే ఓకే. ఐ థింక్ యూ కెన్ ఇప్పుడు రైట్. యాక్చువల్లీ Group 1 కూడా మీరు రాశారు, యూ గాట్ అరౌండ్ 400. యూ కెన్ ఎస్ రైట్. సార్. మీ ఆప్షనల్ కూడా రాయగలుగుతున్నారు. యూ కెన్ రైట్. అది ఇట్స్ లైక్ ఎ సైకలాజికల్ బ్యారియర్, అది తీసేయండి ఫస్ట్. ఓకే సార్. షూర్ సార్. ఓకే 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 సార్. అండి. ఇంకో థ్యాంక్ యూ వేరే సార్. వాళ్ళు కూడా థ్యాంక్ ఉన్నారు. యూ. నైస్ టు హ్యావ్ గైడెన్స్ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. షూర్ సార్, వెల్కమ్. ఆ, తిరుమలరావు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. తిరుమలరావు గారు. నమస్తే సార్. వీడియో ఆన్ చేయండి తిరుమలరావు గారు. సార్ చెప్పండి. సార్ నేను 10th వరకు తెలుగు మీడియంలో చదివినా సార్. మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా ఫస్ట్ లో క్వశ్చన్ అడిగి మీరే. మాట్లాడినాను ఓకే మాట్లాడినాను సార్. చెప్పండి. ఇంకా మా స్కూల్లో తెలుగు సార్ ఉండేవాడు సార్. ఆయన పద్య భాగం, గ్రామర్, ఒత్తులు, పుల్లులు, అక్షరాలు గుండ్రంగా ఉండాలి, అందంగా ఉండాలి, ఇలా ఇలా చెప్పి ఎలాగంటే ఒక చిన్న తెలుగు మీద అన్న ఇంట్రెస్ట్ అన్న ఒక చిన్న కొంచెం తొందరగా కంప్లీట్ చేయండి. ఇంకా మిగతా వాళ్ళు కూడా అంటున్నారు. తిరుమలరావు గారు కొంచెం ఫాస్ట్ గా మీ క్వశ్చన్స్ అడగండి. అంతే సార్. అదే సార్ క్వశ్చన్ నాకు. అటువంటి ఏమైనా అవసరం అవుతాయి సార్ తెలుగు లిటరేచర్ కి? లిటరేచర్ కి మళ్ళీ ఒకసారి చెప్పండి, మధ్యలో నేను మిస్ అయినా. అంటే తెలుగు ఏదో అందంగా ఉండాలి, అది అంటే రైటింగ్. అదే సార్, హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండాలా, లేదా పద్య భాగం ఏమైనా ఎక్కువ పాటు ఉంటుందా సార్ గుర్తుపట్టుకోవడానికి, బట్టి పట్టడానికి? అంటే గుర్తుపెట్టుకోవడం అనేది అన్ని సబ్జెక్ట్స్ లో ఉంటది. బేసిక్ గా జిఎస్ కావచ్చు, ప్రతి దగ్గర అంత గుర్తుపెట్టుకుంటేనే మనం ఆన్సర్ అంటే అక్కడ రాయగలుగుతాం బాగా.
పద్యాలు ఉంటాయి. పద్యాలు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాడి పద్యాలు క్వశ్చన్స్ లాగా ఇస్తాడు, 10 పద్యాలు ఇస్తాడు వాడే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది ఈ పద్యం ఏ చాప్టర్ లోది. దాని తర్వాత మనం ఓన్ గా రాసేస్తాము. కాకపోతే ఆన్సర్ మీరు అన్నారు కదా మంచి రైటింగ్ ఉంటే మంచిగా వస్తుంది అంటే, మంచి రైటింగ్ ఉంటే బాగానే ఉంటది, కానీ వాడు ఇచ్చే 6 నిమిషాలు 7 నిమిషాలకు ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. ఆ స్పీడ్ కి మరీ అంత అందంగా అట్లా ఎవరికి రాదు, మొత్తం గజిబిజి వస్తుంది. అంటే నా ఆన్సర్ షీట్స్ ఉన్నాయి, నేను ప్రాక్టీస్ చేసినాయి, నేను టెస్టులు రాసినాయి, కరెక్షన్ చేసిన పేపర్స్ నేను ఛానల్లో షేర్ చేస్తా, చూడండి ఒకసారి. అంత ఏం లేదు, జస్ట్ ఏంటంటే లెజిబుల్గా ఉంటే సరిపోతుంది. అంత ఇంకా అంత స్పీడ్ లో కూడా ఇంకా బాగా రాయగలిగితే, ఇంకా బాగా బ్యూటిఫుల్ రాయగలిగితే ఇంకా ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ గెట్ వెరీ గుడ్ హ్యాండ్ రైటింగ్, ఎందుకంటే స్పీడ్ టైం తక్కువ ఉంటుంది కదా. 7 నిమిషాలలో 2 పేజీలు రాయాల్సి ఉంటుంది. అంత టైంలో రాయాలన్నప్పుడు చాలా గజిబిజి వస్తుంది కొంచెం, కాకపోతే అర్థం అవుతుంది, లెజిబుల్ గా ఉంటుంది. సో దట్ విల్ సఫైజ్, లెజిబుల్ ఉంటే సరిపోతుంది, అందంగా అట్లా అవసరం లేదు. అంటే అదే సార్, కొద్ది కొద్దిగా పొల్లులు ఒత్తులు ఉంటాయి కదా సార్, అవి ఫస్ట్ లో నేను కూడా తప్పులు రాసేవాడిని. ఒక 1-2 నెలల్లో సెట్ అయిపోతుంది, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నేను ఎప్పుడు నా 10th క్లాస్ తర్వాత మళ్ళీ ఎప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 6-7 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు స్విచ్ అయినా. అప్పుడు చాలా తప్పులు రాసేవాడిని ఆ నోట్స్ లో, అసలు నాకు ఏం రాయగలుగుతానా అనిపించేది. తర్వాత అదే వచ్చేసింది. అదంతా ఏముండదు, గ్రామర్ ఏముండదు సిలబస్ లో మనకి. కంప్లీట్ చేయడానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఆప్షనల్, ఏ ఆప్షనల్ అయినా కంప్లీట్ చేయడానికి మినిమం 4-5 మంత్స్ పడుతుంది. బట్ ఒక్కసారి తెలుగు కదా, ఒకసారి కంప్లీట్ చేశారనుకో అది అంతే, ఇంకా పెద్ద గుర్తుపెట్టుకున్నది ఏమి ఉండదు నీకు. సో అంతే, చాలా సింపుల్ గా రివిజన్ చేయడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, తక్కువ టైం పడుతుంది. ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ పడుతుంది, తర్వాత ఎవ్రీ టైం ఇట్ విల్ టేక్ వెరీ లెస్ టైం. విజయలక్ష్మి గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శ్రావణ్, నేను మా మమ్మీ మొబైల్ నుంచి లాగిన్ అయ్యాను. అదే సార్, నేను ఆప్షనల్ తెలుగు లిటరేచర్ సార్ నాది. ఓకే, వీడియో ఆన్ చేయగలుగుతారా? నేను నోట్స్ మేక్ చేసుకుందాం అనుకుంటున్నాను. శ్రావణ్ గారు వీడియో ఆన్ చేయండి సార్. ఓకే సార్, చెప్పండి. సార్ నేను నోట్ మేకింగ్ చేసుకునేటప్పుడు నాకు ప్రతిదీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది సార్. అక్కడ అంటే దేని ఫిల్టర్ చేయాలి అని నాకు అర్థం కావట్లేదు. అంటే పేపర్ 1 పార్ట్ ఏ వరకు ఓకే సార్ నోట్స్ మేకింగ్. అలానే ఈ కవిత లక్షణాలు కొన్ని ఉన్నాయి కదా సార్, నన్నయ్య తిక్కన లక్షణాలు విశేషాలు, అవి కూడా నోట్ మేకింగ్ కొన్ని కీ పాయింట్స్ దొరుకుతున్నాయి సార్. అది వ్యాఖ్యానాలు రాసేటప్పుడు వాడు అంటే నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి ఒకటి అర్థం కావట్లేదు. రెండోది ఆధునిక సాహిత్యం, ప్రాచీన సాహిత్యంలో కూడా దాన్ని ఏ పాయింట్ తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఏమైనా కోచింగ్ తీసుకున్నారా మీ సొంత? అంటే ఏ బుక్స్ రెఫర్ చేస్తున్నారు నోట్స్ చేసుకోవడానికి? నేనైతే నన్నయ్య తిక్కది, మహాభారతం అవి కలిపి దీన్ని తీసుకున్నాను సార్. తిరుపతి దేవస్థానం వెబ్సైట్ నుంచి తీసుకున్నాను సార్. ఓకే, నోట్స్. ఓకే, మీరు ఒకటి బద్దరాజు కృష్ణమూర్తి తీసుకున్నా, ద్వానా శాస్త్రం తీసుకున్నా సార్, భాషా శాస్త్రం ఒకటి, సాహిత్య చరిత్ర ఒకటి సార్. ఓకే, మీరు అన్ని బుక్స్ అన్ని రెఫర్ చేస్తున్నారు, గ్రంథాలు ఉంటాయి ఇంతలా ఉంటాయి. అదే సార్, దాని నుంచి దాన్ని బయటికి ఏం లాగాలి, దేన్ని ఆటలో పెట్టాలని నేను అవి చదివేవాడిని మధ్యలో. అయితే తర్వాత ఏం జరిగిందంటే అవన్నీ అక్కడ అతుకుల బొందలాగా ఉంటది, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటాయి, మనకు సెలెక్టివ్ గా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను తర్వాత ఏం చేసిన అంటే సింప్లీ ఐ వెంట్ టు దిస్ సత్యనారాయణ సార్ అండ్ ఐ ఆస్క్డ్ ఫర్ మెటీరియల్. సో నాకు అంటే జూనియర్ శ్రీనాథ్ అతను ఇంతకుముందు అక్కడ కోచింగ్ తీసుకుని, సో ఆ మెటీరియల్ తీసుకొచ్చుకొని జస్ట్ ఇట్స్ లైక్ రోట్ లెర్నింగ్ ఓన్లీ. 90% దట్ మెటీరియల్ విల్ సఫైజ్. అదే బట్టి కొట్టి అదే రాసేసిన. కొత్తగా నేను కూడా అక్కడికి వెళ్ళాను సార్, ఇన్స్టిట్యూట్ కి, ఎస్ఆర్ శంకర్ ఐఎస్ అకాడమీకి వెళ్ళి, అక్కడ జగదీష్ సార్ వాళ్ళు ఉండేటోళ్ళు. అయితే నేను మెటీరియల్ అడిగితే వాళ్ళు జస్ట్ కోచింగ్ ఇంక్లూడెడ్ గా మెటీరియల్స్, వీడియోస్,
టెస్ట్ సిరీస్ అవును అని యాక్చువల్ గా ఇంక్లూడ్ వస్తాయి. వాళ్ళు మెటీరియల్ ఇయ్యారు వాళ్ళు. అయితే నాకు ఇప్పుడు ఇంకోటి శ్రీనాథ్ ఉన్నాడు కదా నా ఫ్రెండ్ జూనియర్. సో తను ఓకే సార్. ఇంతకుముందు అక్కడ కోచింగ్ తీసుకున్నాడు అనమాట. నాకు జస్ట్ లాస్ట్ ఇయర్ మెయిన్స్ జస్ట్ ఒక 60 days ముందు తనే వచ్చి మెటీరియల్ చూడన్న ఒకసారి బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు. అది అట్లా యాక్సిడెంటల్ గా అయిపోయింది యాక్చువల్గా. నేను తర్వాత చెప్పాను అతను అంటే సత్యనారాయణ సార్ దగ్గర టెస్ట్ సిరీస్ కి ఎన్రోల్ చేసుకొని, సార్ మీ దగ్గర అంటే మీ దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ నాకు ఇట్లా మెటీరియల్ ఇచ్చాడు సార్ అంటే, సరే ఇంకా నేను ఆన్సర్స్ బాగా రాస్తున్నా కాబట్టి ఇంకా ఏం అనలేదు. సో అది అట్లా జస్ట్ ఆ 60 days లో ఐ కుడ్ ఏబుల్ టు ఇంప్రూవ్ 34 మార్క్స్. నాకు ఇంకా అప్పుడు అనిపించింది అదే ఇదేదో ముందే తీసుకుందని ఉంటే ఇంత ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా అనిపించింది. ఇంకా మీకు ఓన్లీ తెలుగుకి టెస్ట్ కోచింగ్ ఇంకా మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ మెటీరియల్ కావాలంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక అప్పుడు మేము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. దానికి కావాలంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, కానీ ప్రెసెంట్ ముందు నుంచి అయితే మీకు అవ్వదన్నట్టు చెప్పారు సార్. కోచింగ్ ఇంతకుముందు తీసుకున్నారా మీరు? అంటే ఏమైనా మీరు ఎంఏ లిటరేచర్ అట్లా ఏమైనా? తెలుగులో పిహెచ్డి చేశారు సార్. ఆయన నాకు హెల్ప్ చేస్తారు అనమాట, డౌట్ ఏమైనా వస్తే. నా ఓన్ ఎవరు? ప్రిపరేషన్ సార్. ఆయన నాగరాజ్ అని అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి చేశారు, రీసెంట్ గా రిలీవ్ అయ్యారు. ఓకే ఓకే. ఆయన ఫస్ట్ డిగ్రీ పీజీలో సాంస్క్రిట్ లో ఎంఎల్ అన్ని చేసి ఆయన మమ్మల్ని లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. డౌట్ వస్తే నాకు నేను మెసేజ్ చేస్తే ఆయన నాకు రిప్లై చేస్తారు, అంతేగాని స్పెషల్లీ కోచింగ్ అయితే తీసుకోలేదు సార్. But actually, I personally suggest you to take some guidance, from some mentor. ప్రిఫరబుల్లీ నేను మిగిలిన వాళ్ళు చాలా ఉన్నారు, కొంతమంది 5-6 లైక్ డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు కోచింగ్ ఇచ్చేవాళ్ళు. నేను పర్సనల్గా సత్యనారాయణ సార్ దగ్గర తీసుకున్నా కాబట్టి నేను ఆయనను మాత్రం చెప్పగలుగుతాం. ఇట్ విల్ బి డెఫినెట్లీ ఆయన చాలా బుక్స్ చదివి అదంతా క్రిస్ప్గా ఆయన మెటీరియల్ ప్రిపేర్ చేశాడు. సో అది దట్ విల్ జస్ట్ అది చదివితే మోర్ దెన్ 90% ఇట్ విల్ సఫైజ్. యూ ని నాట్ రీడ్ ఎనీథింగ్. వ్యాఖ్యానాలకు ఆయన క్లాస్లో డిక్టేట్ కూడా చేసి చెప్తాడు. ఈ పెద్దగా చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ దాన్ని బట్టి కూడా రాసాడు. ఇంకా ఇంకా పచ్చిగా చెప్పాలంటే సో అంతకు మించి ఏం అవసరం లేదు. దిస్ ఈస్ మై సజెషన్. అగైన్ యూ కెన్ గో విత్ యువర్ ఓన్ ప్లాన్. సో డిఫరెంట్ కొంతమందికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఇట్లా చేస్తే నీకు యూజ్ అవుతుందని నేను చెప్తాను. కానీ గైడెన్స్ ఓకే, రిలేట్ అవ్వడం గుడ్. మీ ఫ్రెండ్ అతను పిహెచ్డి అంతా చేశారన్నావు, కానీ కాకపోతే ఇట్స్ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా, దానికి ఒక డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గర దే నీడ్ దట్ స్పెసిఫిక్ వాళ్ళకి అది ఉంటుంది. సో అది మనకు బాగా హెల్ప్ అవుతుంది ఎంత తొందరగా అక్కడ నుంచి ముందుకెళ్తాం అనేది. దిస్ ఈస్ మై సజెషన్ ఫర్ యూ. పేపర్ 48 కూడా నేను ఆల్రెడీ పివైక్యూస్ అని నోట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను సార్. అంటే ఇంకా ఫిల్టర్ అర్థం కాక పివైక్యూస్ త్రూ వెళ్ళి పేపర్ 1 పార్ట్ ఏ ఇస్ ద మోస్ట్ ఇట్ లుక్స్ లైక్ మోర్ ఫ్యాక్చువల్ టఫ్ లాగా అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ ద హైయెస్ట్ స్కోరింగ్ ఏరియా. ఎస్పెషల్లీ ఆ మూల ద్రావిడ నుంచి అది కొంచెం పిచ్చి ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ ఈజీ టు రైట్ యాక్చువల్లీ. అంటే నేను ఆయన దగ్గర తర్వాత ఇయర్ మళ్ళీ అడిగితే నాకు ఆ క్లాసెస్ అవన్నీ ఇచ్చాడు, అవన్నీ విన్నాను, చాలా బాగున్నాయి. సో బట్ సమ్వేర్ లైక్ ఐ కుడ్ రైట్ ఎస్పెషల్లీ జిఎస్ ప్రాపర్లీ, బట్ ఐ డోంట్ సెలెక్ట్ మెయిన్స్. జిఎస్ ప్రాపర్ గా రాయలేకపోయాను కాబట్టి సెలెక్ట్ అవ్వలేదు. సో బట్ దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు, ఆ నోట్స్ కూడా చూడండి ఒకసారి మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే, జస్ట్ మీకు చూసిన తర్వాత అర్థమవుతుంది ఎట్లుంటుందని. అదే నాకు నోట్స్ మెయిన్ డౌట్ ఉంటుంది, అది ఎలా చేయాలో అర్థం కాక త్రూ పివైక్యూస్ నోట్స్ చేద్దామని డిసైడ్ అయ్యారు సార్. యాక్చువల్గా మొత్తం ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి క్వశ్చన్స్ తెలుగులో 70-80%. బట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఆల్రెడీ వై టు రీఇన్వెంట్ ద వీల్ అగైన్. సో ఆయన దగ్గర లైక్ నా ఒపీనియన్ ఏంటంటే ఆయన చాలా బాగా బ్యూటిఫుల్ గా చెప్తాడు, అంటే చాలా సింప్లిఫై చేసి చెప్పినట్టు అనిపిస్తుంది. సో అందుకని బెటర్ యూ కెన్ టేక్ అన్నట్లు ఐఎమ్ గివింగ్ మై సజెషన్. ఎందుకంటే నేను ఒక 3 మెయిన్స్ వేస్ట్ చేసుకున్నాను అనమాట, నాకు ఎవరు చెప్పలేదు. తర్వాత శ్రీనాథ్ ఇట్లా ఉన్నాడు, ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో తనే వెళ్ళన్నా నాకు అంతకుముందు 2 years నుంచి చెప్తా ఉన్నాడు. సో దెన్ 4th time ఈసారి ఒక డిఫరెంట్ చూద్దాంలే, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత అర్థమైంది అనవసరంగా ఇంత టైం వేస్ట్ చేసుకున్నా, ఇంత పెయిన్ అనవసరంగా అనిపించింది. సో ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, డోంట్ ఊరికే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు, మేక్ ఇట్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫేమస్ కేడి ఫేమస్ గారా, మ్యూట్ చేశాను, అన్మ్యూట్ చేశాను సార్, చూసుకోండి. అశ్విన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు ఆశ్రిత్ సార్. ఆశిష ఆశ్రిత్.
చెప్పండి, వీడియో ఆన్ ఓకే. చేయండి. ఓకే. నా పేరు ఉమ్, ఆశ్రిత్ సార్. నేను సార్. యాక్చువల్గా ఈ అటెంప్ట్ ఇస్తున్నాను యూపీఎస్సీకి. ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్. ఓకే ఓకే. అది ఫస్ట్ అటెంప్ట్. అదే మీరు 7 టైమ్స్ ప్రిలిమ్ క్లియర్ చేశారు కదా సార్, అంటే మీ ప్రిపరేషన్ యాక్చువల్లీ ఎట్లా 7 పోయింది? టైమ్స్, అది నా 7th అటెంప్ట్. 5 ఓకే ఓకే టైమ్స్ క్లియర్ చేశాను ప్రిలిమ్స్. ఓకే ఓకే 5 టైమ్స్. అదే సార్ మీ ప్రిపరేషన్ ఏంటి సార్? ఇంకా మధ్యలో మీరు సీసాట్ పోయిందన్నారు కదా సార్, అప్పుడు మీరు ఏం మిస్టేక్ చేసారు సార్? అంటే సీసాట్స్ పోవడానికి మిస్టేక్స్ ఏం చేశారంటున్నారా? అంటే ఈ ప్రిపరేషన్ లా మిస్టేక్స్ ఉంటాయి కదా సార్, అంటే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ లా, అంటే మీరు ఫస్ట్ క్వాలిఫై అయ్యారు, తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ లా మిస్ మళ్ళీ అయినారు, అంటే కాలేదు. అట్లా అట్లా ఏం యాక్చువల్లీ మిస్టేక్ చేసారు, ఏం సింపుల్ గా నేర్చుకోవచ్చా? చెప్తాను. నేను ఫస్ట్ టైం 2018 నా ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేశాను. 2019 సీసాట్ పోయింది. 2020 మళ్ళీ సీసాట్ క్లియర్ అయింది. 2021 మళ్ళీ సీసాట్ పోయింది. 22 మళ్ళీ రాశాను మెయిన్స్. 23 మళ్ళీ సీసాట్ పోయింది. 24 ర్యాంక్ వచ్చింది. సో 25 మళ్ళీ ప్రిలిమ్స్ క్లియర్ అయింది సీసాట్ ఇబ్బంది లేకుండా. అయితే ఈ మధ్యలో ఏంటంటే యాక్చువల్గా నేను కొంచెం ఆ నెంబర్ సిస్టమ్ అదంతా బాగా నెగ్లెక్ట్ చేసేవాడిని. ఓన్లీ ఆ ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాడిని. సో ఆ ఇంగ్లీష్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్. మ్యాథ్స్ ఏం చేయకుండా ఓన్లీ 39 క్వశ్చన్స్ అట్లా అటెంప్ట్ చేసి వచ్చేవాడిని. సో 1-2 క్వశ్చన్స్ అటెంప్ట్ అవ్వడం వల్ల ప్రతిసారి ఫెయిల్ అయ్యేది. అయితే దానికి రిలేటెడ్ ఏం చేశానంటే నేను లాస్ట్ 2024 ముందు అంబ్రెల్లా ఐఏఎస్ అకాడమీ వాళ్ళకి ఒక క్రాష్ కోర్స్ ఉంటుంది నెంబర్ సిస్టమ్కి. ఆ నెంబర్ సిస్టమ్ కి క్రాష్ కోర్స్ అది తీసుకున్నాను. అది బాగా హెల్ప్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఐ కుడ్ ఏబుల్ టు అటెంప్ట్ మోర్ దెన్ అరౌండ్ 50 క్వశ్చన్స్ 54 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. సో అందుకే 2024 లో క్లియర్ అయింది. వెంటనే 2025 కూడా ఈజీగా క్లియర్ అయింది. సో దట్ ఈస్ ద ఓన్లీ చేంజ్ ఐ మేడ్. బ్లండర్ ఏం చేశానంటే ఓన్లీ ఓవర్ గా రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద డిపెండ్ అవ్వడం. ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల చాలా వరకు క్వశ్చన్స్ కొంచెం సబ్జెక్టివ్ ఉంటాయి కదా రీడింగ్ కాంప్రిహెన్షన్స్ లో. మనం కరెక్ట్ అనుకున్నది వాడు యూపీఎస్సీ ఆన్సర్ కి వాడు ఇంకో ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అట్లా రాంగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఒకటే దాని మీద ఆధారపడకూడదని నాకు అర్థమైంది. అది నేను అంటే ఒక్క రీడింగ్ కాంప్రిహెన్షన్ మీదనే ఆధారపడడం అనేది నేను చేసిన పెద్ద తప్పు. దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకున్నా అంటే నెంబర్ సిస్టమ్ ని బాగా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నెంబర్ సిస్టమ్ నుంచి మోర్ దెన్ 20 క్వశ్చన్స్ వస్తాయి. సో దాని నెంబర్ సిస్టమ్ అనేది లైక్ స్ట్రాంగ్ గా బాగా ప్రాక్టీస్ చేయడం, అన్ని పీవైక్యూ అంటే దాదాపు ప్రీవియస్ పేపర్స్ అన్ని చేసేవాడిని. 2013 నుంచి సీసాట్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇప్పటి వరకు దాదాపు అన్ని పేపర్స్ చేశాను అనమాట. 2024 ప్రిలిమ్స్ ముందు, 25 ప్రిలిమ్స్ ముందు. సో ఈ చేంజ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా మీరు జిఎస్ చేసారు కదా సార్, అంటే మీ ఎట్లా ప్రిపేర్ అయ్యారు సార్ జిఎస్, అంటే పేపర్ 1 కి, ప్రిలిమ్స్ పేపర్ 1 కి? ఇది ప్రిలిమ్స్ యాక్చువల్ గా ఓకే ప్రిలిమ్స్ కి నా స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు దాదాపు మనకు చాలా అంటే సిలబస్ లో చాలా టాపిక్స్ ఉంటాయి. కొన్ని నేను ఎట్లా పెట్టుకుంటా అంటే ఒక 4-5 స్ట్రాంగ్ ఏరియాస్ పెట్టుకుంటా. దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్. ఇప్పుడు ఎట్లా అంటే ఇండియన్ పాలిటీ ఉంటుంది. పాలిటీలో ఎవ్రీ ఇయర్ అరౌండ్ 20 క్వశ్చన్స్ వస్తాయి. మినిమం 20 to 23 క్వశ్చన్స్ వస్తాయి. సో నేనే 20 to 23 క్వశ్చన్స్ వస్తే దాదాపు నేను 21 లేదా మాక్సిమం 20 out of 20, 23 out of 23 క్వశ్చన్స్ నేను కరెక్ట్ పెడతా పాలిటీ ఒకటి. తర్వాత మోడర్న్ హిస్టరీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా దాదాపు 90% కరెక్ట్ పెడతాం. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ బిట్ డైనమిక్ ఉంటుంది. వాడు స్టార్టింగ్ కొన్ని అడుగుతాడు, ఎక్కువ కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి అడుగుతాడు. ఇండియన్ ఎకానమీ ఒకటి, హిస్టరీ ఒకటి, జాగ్రఫీ ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ ప్రాపర్ గా పెట్టగలుగుతాను నేను. అదేవిధంగా కొన్ని ఎన్వైరన్మెంట్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఈ 5 ఏరియాస్ నుంచి తీసుకుంటేనే యూ విల్ బి గెట్టింగ్ క్వశ్చన్స్ మోర్ దెన్ 60 క్వశ్చన్స్ వస్తాయి నీకు అక్కడ. 60 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంకా మిగిలినవన్నీ ఇంకా ఫిజికల్ జాగ్రఫీ కావచ్చు, కొన్ని కరెంట్ అఫైర్స్ స్కీమ్స్ కావచ్చు, ఇట్లా రకరకాలు వస్తుంటాయి. సో నేనేం చేస్తానంటే ఒక 4-5 సబ్జెక్ట్స్ స్ట్రాంగ్ గా పెట్టుకుంటే దాంట్లో 95% కరెక్ట్ గా పెట్టేటట్టు నేను ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఆ ఏరియాస్ లో ఇప్పుడు పాలిటీ ఒక 20 క్వశ్చన్స్, ఎకానమీ ఒక 16-17 అరౌండ్ 20 క్వశ్చన్స్, మోడర్న్ హిస్టరీ 10-15 క్వశ్చన్స్, ఇట్లా చూసుకుంటే నేను కరెక్ట్ అంటే ప్రాపర్ గా పెట్టగలిగేది. దాదాపు దానివల్ల కట్ ఆఫ్ క్రాస్ అయ్యేటట్టు ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఇదే స్ట్రాటజీ. ఇప్పుడు ఫిజికల్ జాగ్రఫీ లైట్ తీసుకునేవాడిని, ఆర్ట్ అండ్ కల్చర్ లైట్ తీసుకుంటాను. నాకు అది ఎంత చదివినా వాడు ఎక్కడి నుంచో మారుమూల ప్రాంతం నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు, అది దాదాపు పెట్టాను, చాస్కిన్కి వదిలేస్తా. సో అట్లా నేను ఒక ఈ స్ట్రాంగ్ ఏరియాస్ పెట్టుకొని అవి తరోగా ప్రిపేర్ అవుతాను అనమాట. అండ్ జస్ట్ బిఫోర్ ప్రిలిమ్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 90 days అనుకో, 90 days ఉంటే ఎవ్రీ డే ఐ విల్ డూ 1 పేపర్, క్వశ్చన్ పేపర్ చేసేవాడిని. 2-3 ఇన్స్టిట్యూట్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఇప్పుడు విజన్ లాస్ట్ చేయలేదు కానీ ఫోరం ఐఎస్ వాళ్ళది ఎస్ఎఫ్జి ఫోరం అని ఉంటుంది. ఎస్ఎఫ్జి అని ఉంటుంది, లెవెల్ 1 లెవెల్ 2 అని. అది కావచ్చు, ఐఏఎస్ బాబా,
ఇట్లా ఏంటంటే వాళ్ళకు టెస్ట్లు ఉంటాయి కదా, ఒకరోజు ఒక టెస్ట్ తీసుకొని మామూలుగా రాయడము, రాసిన తర్వాత టెస్ట్ రాస్తే రాయడానికి ఒక 1.5 hours 2 hours లో రాసిస్తావు. రాసిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసేవాళ్ళం. ఎందుకు ఇది రాంగ్ పెట్టినాం, ఎందుకు ఇది రైట్, ఏంది ఎక్కడ పోయింది అని చెప్పి అట్లా డిస్కస్ చేయడానికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 4 to 5 hours పడుతుంది ఒక పేపర్ కి. అట్లా అది లాస్ట్ 90 days ఇంటెన్స్ గా చేస్తా. అందుకే ఎవ్రీ టైమ్ ఐ గాట్ స్కోర్ మోర్ దెన్ 100, అరౌండ్ 100. సో జిఎస్ ఇప్పుడు కూడా నాకు తెలిసి ఐఎమ్ షూర్ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఐఎమ్ షూర్ ఐ గెట్ ఈజీలీ అరౌండ్ 100 marks వస్తాయి. నేను లాస్ట్ ఇయర్ అయితే ఐ డెంట్ రీడ్ ఎనీథింగ్ యాక్చువల్లీ, జస్ట్ హార్డ్లీ నేను గ్రూప్ 4 కూడా చేశాను లాస్ట్ టైం ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయిన తర్వాత 3 months ఏం చదవలేకపోయినా. జస్ట్ మెయిన్స్ రిజల్ట్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత జస్ట్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. జస్ట్ ఆ 15 days టైం ఉండే, ఆ 15 days చదివిన వాట్ ఎవర్ ఐ కుడ్ ఏబుల్ టు. బట్ స్టిల్ ఐ గట్ మోర్ దెన్ లైక్ 110 అలా వచ్చినాయి లాస్ట్ ఇయర్ కూడా మొన్న ప్రిలిమ్స్ జిఎస్. అయితే థింగ్ ఏంటంటే ఇంటెన్స్ కూర్చో లాస్ట్ 100 days ఇస్ వెరీ క్రూషియల్. నేనైతే ఎవ్రీడే ఒక జిఎస్ పేపర్స్ అయితే మొత్తం ఒక 60 క్వశ్చన్ పేపర్స్ చేసేవాళ్ళం. 60 questions అంటే 60 into 100 6,000 ప్రశ్నలు. సో మీరు అన్ని ఇంటెన్స్ గా సాల్వ్ చేసినప్పుడు డెఫినెట్లీ క్వశ్చన్స్ 60-70 అయినా ఇండైరెక్ట్ డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయడం పెట్టగలుగుతారు. సో దిస్ ఇస్ మై స్ట్రాటజీ ఫర్ ద GS1. అయితే సార్, అయితే నాది సిలబస్ మొత్తం కంప్లీట్ కాలేదు సార్. అయితే నేను ఇప్పుడు సిలబస్ ఏమనుకుంటున్నా అంటే ఒక్కటి, ఈ సిలబస్ గురించి ఓన్లైన్ సార్, సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవ్వదు. నేను ఇప్పటికీ ఏం కంప్లీట్ కాలేదు చాలా వరకు, అట్లనే ఉంటాయి. సో బట్ యూ హ్యావ్ టు డూ దట్ ఓన్లీ. అట్లా సాల్వ్ చేస్తుంటే యూ విల్ గెట్ ఇన్ టు దట్. ఈ సిలబస్ అయిపోవడం అనేది ఇట్స్ పెద్ద అది మిస్కన్సెప్షన్. సిలబస్ ఎప్పటికీ అయిపోదు, జిఎస్ఐ మెయిన్స్ కి అయిపోదు, ప్రిలిమ్స్ కూడా అయిపోయేది అవ్వదు. ఇంకోటి సార్, అయితే నేను ఇప్పుడు స్టాటిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను సార్. అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎక్కువ చదవలేకపోతున్నా. అంటే ఇప్పుడు కొంతమంది మ్యాగజైన్స్ అంటారు కదా సార్, అంటే నేను ఇప్పుడు నేను ఇంకా కొన్ని క్లాసెస్ వింటున్నా, ఇంకా మిడిల్లో ఉన్నా. అయితే నేను ఇప్పుడు స్టాటిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి లాస్ట్ మ్యాగజైన్స్ చదివి అట్లా ప్రిలిమ్స్ క్లియర్ అయ్యొచ్చు. అంటే స్టాటిక్ మీద వెళ్ళొచ్చా? కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు స్టడీ ఎవ్రీథింగ్. మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మంత్లీవి చాలా ఉంటాయి. మంత్ ఒకటి ఇస్తాడు కదా వాడు కంపైలేషన్. సో ఖచ్చితంగా చదవాలి కదా, ఎందుకంటే ఓసారి వాడు 20-25 questions కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తాడు. ఇట్స్ చాలా వెయిటేజ్ ఉంటుంది కదా. మంత్లీ మ్యాగజైన్ చదవాల్సిందే. ఎంత ఉంటుంది, లైక్ మాక్సిమం ఒక 50 pages ఉంటుంది. 4 days లో యూ కెన్ కంప్లీట్ కదా, డైలీ 3 hours ఇస్తే 1 monthly మ్యాగజైన్. ఫర్ లైక్ 2-3 months లో అప్పుడు ఎవ్రీ ఫ్యూ డేస్ కి యూ కెన్ కంప్లీట్ అండ్ యూ కెన్ రివైజ్, అండర్లైన్ చేసుకోవడము, అట్లా చదవాలి. అది కూడా చదవాలి. స్టాటిక్ చదవాలి, కరెంట్ అఫైర్స్ పార్టీ చదవాలి. ఏ మ్యాగజైన్స్ అయితే బెస్ట్ సార్? అంటే ఒకవేళ కరెంట్ అఫైర్స్ కి బెస్ట్ అనుకుంటే అయితే అట్లా పెద్ద తేడా ఏమి ఉండదు. వీళ్ళందరూ వాళ్ళు సొంతంగా ప్రిపేర్ చేసేది ఏమి ఉండదు కదా. వాళ్ళందరూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, న్యూస్ పేపర్ల నుంచి నోట్స్, న్యూస్ క్లిప్స్ అనేది తీసుకుంటారు, స్నిపెట్స్. సో ఏం చదివినా, నేను ఫస్ట్ టైం చదివినప్పుడు విజన్ ఐఏఎస్ చదివిన, సెకండ్ టైం కూడా ఐఏఎస్ బాబు చదివిన, తర్వాత రావుస్ ఐఏఎస్ చదివిన, ఇంకోసారి ప్రెప్ ల్యాడర్ చదివిన. ఏది చదివినా పెద్ద తేడా ఏం లేదు, సేమ్ రిజల్ట్స్ వచ్చినాయి నాకైతే. అంటే అల్టిమేట్ ఏంటంటే వాళ్ళందరూ కామన్ సోర్సెస్ నుంచే ఈ న్యూస్ తీసుకుంటారు కాబట్టి. బట్ ఏదో ఒకటి చదివితే బెస్ట్, ఏదైనా దట్స్ యువర్ కంఫర్ట్. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పేర్లు, ఇంకా ఫోరమ్ ఐఏఎస్ అట్లా కూడా ఉంటాయి. యూ కెన్ టేక్ దట్ వన్ ఆల్సో. 1 year కరెంట్ అఫైర్స్ చదివితే అయిపోతుంది సార్? 1 year అంటే 1 year, పోయిన జూన్ నుంచి లాస్ట్ 10 months, లాస్ట్ 12 months చదివితే ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఎప్పుడుంది, మేలో ఉంటది కదా. ఈసారి ఎప్పుడుంది, డేట్ ఎప్పుడుంది? 24th మే 24th ఉంది కదా. ఆ 24 days చదవాల్సిన అవసరం లేదు, పేపర్లు అప్పటికి ప్రిపేర్ అయిపోయి ఉంటాయి. మే మ్యాగజైన్ చదవాల్సిన అవసరం లేదు, ఏప్రిల్ వరకు చదివితే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఉంటే Yeah, feel free to message, and we'll be taking sessions after every 1 week. ఇంకేమైనా మాట్లాడారా? ఫేమస్ గారు, కేడీ ఫేమస్ గారు, నేను అన్ని చేశాను, ఒక్కసారి మీరు మాట్లాడండి. ఏమైనా డౌట్ ఉంటే మాట్లాడండి. మీకు హ్యాండ్ రైజ్ చేశారుగా. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. హలో మనోజ్ గారు చేశాను మీరు. రజాక్ అన్న బాగున్నారా? బాగున్నా రజాక్, ఎలా ఉన్నావు? ఎట్లా అవుతుంది ప్రిపరేషన్? అవుతుందన్న. 1 week బ్యాక్ సబ్స్క్రిప్షన్ ఇచ్చారు, మెటీరియల్ పంపించారు సార్. అదే స్టడీ సర్కిల్ లో అందరికి సత్యనారాయణ సార్ది సబ్స్క్రిప్షన్ ఇండివిజువల్ ఇచ్చారంట కదా. అవునన్నా.
గుడ్ గుడ్. చెప్పినా కదా అది పెద్ద అమౌంట్ కూడా కాదు ఇస్తారని చెప్పి. కానీ చాలా డిలే చేశారన్న, చాలా రిక్వెస్ట్ చేసి ఇంకా లైక్ 1 month. అవసరం లేదు, స్టిల్ యూ కెన్ కంప్లీట్. ఫిబ్రవరి వరకు కూడా చదవచ్చు. మార్చ్ ఏప్రిల్ మే విల్ బి సఫిషియంట్ టు క్లియర్ ప్రిలిమ్స్. 3 months 90 days మోర్ దెన్ ఎనఫ్. యూ కెన్ స్టిల్ ప్రిపేర్ లైక్ ఫిబ్రవరి ఎండ్ వరకు కూడా కంప్లీట్ చేయొచ్చు. ఎవ్రీడే ఎన్ని ఉన్నాయి మొత్తం? 90 classes ఉన్నాయా? లేదన్న 75 ఉన్నాయి. 75 ఇంకా రిఫైన్ చేశారు. 75 ఇస్ వెరీ గుడ్. నో ఎవ్రీడే యూ కెన్ లిసన్ 1 class, ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేయొచ్చు. అదే అన్న. ఇట్స్ వెరీ ఈజీ. డోంట్ నో ఇష్యూ ఎట్ ఆల్. చెప్పండి. వస్తారన్న హైదరాబాద్కి ఏమన్నా? నేను వస్తా. 29, 30, 31 లీవ్ తీసుకున్నా. ఓకే అన్న. షార్ట్ నోట్స్ అన్న, షార్ట్ నోట్స్ ఇప్పుడే రెడీ చేసుకుని పెట్టుకోవాలా టాపిక్ వైజ్, లేకుంటే లాస్ట్ జస్ట్ కీ పాయింట్స్ హైలైట్ చేసుకున్నావు? యూ కెన్ మేక్ ఇట్ లేటర్ ఆల్సో. ఫస్ట్ అయితే యూ కెన్ ట్రై టు కంప్లీట్ దట్ కోర్స్, క్లాసెస్ అవన్నీ. ఇంకా రజక్ ఎనీ డౌట్స్? ఏం లేవన్న ఇంకా. ఓకే, కలుద్దాం వచ్చినప్పుడు స్టడీ సర్కిల్. సరే. దివాకర్ గారు ఆన్ చేశాను, మాట్లాడండి. దివాకర్ గారు హలో చెప్పండి దివాకర్. సార్, ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తే బెస్ట్ సార్ స్టాటిక్ లో? అంటే ప్రిలిమ్స్ కా మెయిన్స్ కా? రెండు కంబైన్ సార్. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకటే సిలబస్. ఫస్ట్ ప్రిలిమ్స్ కోసం సార్ అయితే. ఓకే, మల్టిపుల్ మెంబర్స్ ఓపెన్ చేశారు లైక్. ఓకే, జస్ట్ మూమెంట్. ఇప్పుడు ఏం అడిగారు ప్రశ్న మీరు? ఏ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అడిగారు. సార్, సబ్జెక్ట్స్ ఫస్ట్ ఏవి సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది అని అడిగాను సార్ స్టాటిక్ లో. అంటే స్టాటిక్ లో దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్. కానీ ఆ కంఫర్ట్ అయితే నేనేం చెప్తా అంటే ఒకటే సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి అట్లా పెట్టుకోకండి. ఏంటంటే లైక్ మోనోటానస్ గా ఓడుతుంది, మోనోటానస్ గా అనిపిస్తుంది, రిటెన్షన్ కూడా తక్కువ అవుతుంది. నేను ఎట్లా చేసేవాడిని అంటే ప్యారల్ 2 సబ్జెక్ట్స్ పెట్టుకునేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఒక డే ఉంటే ఒక 9 hours 10 hours ఉంటే లైక్ ఒక 3 hours ఒక సబ్జెక్టు, ఇంకో 3 hours ఇంకో సబ్జెక్టు, ఇంకో 3 hours ఇంకో సబ్జెక్టు. సో దానివల్ల ఏంటంటే ఇట్ విల్ టేక్ స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటుంది, బట్ నీకు డైవర్సిఫై అనిపిస్తుంది. యూ విల్ ఫీల్ దట్ నువ్వు చాలా విషయాలు నేర్చుకుంటున్నావు, చాలా సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నావు, ఒక ఫీల్ వస్తుంది అనమాట. సిలబస్ అని మొత్తం అయితే ఎప్పటికీ అయిపోదు, అది అట్లనే ఉంటుంది. ర్యాంక్ వచ్చినా సరే అట్లనే ఉంటుంది. ఐ గాట్ ర్యాంక్ బట్ స్టిల్ ఐ డెంట్ కంప్లీట్. ఓకే సార్. అంటే ఇట్లా అంటే ట్రై టు డైవర్సిఫై ద సబ్జెక్ట్స్ దట్ యూ రీడ్ ఎవ్రీ డే. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఈజ్ లైక్ వెరీ హై యీల్డింగ్. పాలిటీ ఒక 3 hours 4 hours, తర్వాత మోడర్న్ హిస్టరీ, తర్వాత కొన్ని కరెంట్ అఫైర్స్ 3 hours. మేబీ ఇప్పుడు ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చే కొద్దీ లైక్ యూ హ్యావ్ టు గివ్ 4-5 hours టైమ్ టు సీసాట్ ఆల్సో. ఓకే సార్. కరెంట్ అఫైర్స్ తెలుగులో ప్రిపేర్ అవ్వాలంటే సోర్స్ మంచిది ఏముంది సార్? సోర్స్ తెలుగులో ఏముండదు, మీరు ఇంగ్లీష్ లోనే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ కూడా వాడు మీకు ఇంగ్లీష్ లోనే ఇస్తాడు కదా, ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుంది. సో తెలుగులో కూడా ఉండదు. అట్లీస్ట్ మీరు క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో అర్థం చేసుకునేంతనన్నా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇప్పుడు మెయిన్స్ లో కూడా అదే ప్రాబ్లం. దే వోంట్ గివ్ క్వశ్చన్స్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్. సో ఓన్లీ హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. అది అర్థం చేసుకున్నంత ఇంగ్లీష్ అన్న వచ్చి ఉండాలి కదా సార్. ఓకే సార్. ఓకే సార్, అయిపోయింది సార్. ఓకే వెల్కమ్. కేడి ఫేమస్ గారు మాట్లాడండి, మీరు రైజ్ చేశారు కదా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఫేమస్ గారు, కేడి ఫేమస్, అన్మ్యూట్ చేయండి. మీరు అన్మ్యూట్ చేయలేదు, మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు మీరు. కింద అన్మ్యూట్ అని ఉంటుంది చూడండి. వినపడట్లేదు మీ వాయిస్. కింద సిగ్నల్ ఉంటుంది, అది తీసేయండి. అది సింబల్ ఉంటుంది దాని మీద. కింద మ్యూట్ సింబల్ మీద క్లిక్ చేయకండి, అక్కడ క్లిక్ చేయండి ఒకసారి. అన్మ్యూట్ చేయండి ఒకసారి.
వంశీ గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. వంశీ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ గారు, సార్ నాకు ప్రిలిమ్స్ లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఎవ్రీ ఇయర్ ఈ స్టాటిక్ సబ్జెక్ట్స్ అయినా కూడా మనము ఎప్పుడు నమ్ముకునే లక్ష్మీకాంత్ స్పెక్ట్రమ్ ని ఎంతవరకు రిలై అవ్వచ్చు? బికాస్ ద ట్రెండ్ ఇన్ ప్రిలిమ్స్ ఎలా అవుతుందంటే ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఒక నరేషన్ ఏం క్రియేట్ చేస్తున్నారు, హిస్టరీలో కూడా ఆప్షనల్ లెవెల్ క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో. సో ఇలా ట్రెండ్ చేంజ్ అవుతూ వస్తున్న కొద్దీ మనము ఇంకా హౌ ఫార్ ఆ పాత బేసిక్ బుక్స్ ని నమ్ముకొని మనము ఎగ్జాక్ట్లీ వీటి నుంచే మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, దీని ద్వారా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. ఎందుకంటే నాకు అది ఒక పెద్ద ఫోమో లాగా క్రియేట్ అయిపోయి ఎవ్రీ ఇయర్ నా ఓన్ ప్రిపరేషన్ మీద, నా ఓన్ బుక్ లిస్ట్ మీద నాకే ఒక డౌట్ క్రియేట్ అవుతుంది సార్. సోర్స్ మ్యాపింగ్ అనేది సరిగ్గా నాకు నమ్మకం లేక. సో మీరు మల్టిపుల్ టైమ్స్ ఇలా ఎలా క్లియర్ చేస్తూ వచ్చారు? సేమ్ అదే బుక్ లిస్ట్ పెట్టుకున్నారా? ఇలా డైనమిజం ని మీరు ఎలా ట్యాకిల్ చేశారు ప్రిలిమ్స్ పేపర్ లో? యాక్చువల్గా నేను ఇంత ఆలోచించలేదు. ఎస్పెషల్లీ మీరు అన్నది కరెక్ట్. ఎస్పెషల్లీ క్వశ్చన్ పేపర్స్ లో ట్రెండ్స్ అనేది ఆప్షనల్ లెవెల్లో ఇస్తున్నారని, అది మెయిన్స్ జిఎస్ కి అప్లై అవుతుంది, బట్ ప్రిలిమ్స్ కి అలాంటిది ఏం లేదు. లైక్ నేనైతే లాస్ట్ టైం 2021 లో చదివాను స్టాండర్డ్ బుక్స్. ఆ 21 తర్వాత జస్ట్ ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్ ముందు చెప్పాను కదా, ఇంతకుముందు ఎవరు అడిగారు చెప్పిన, లైక్ ఒక 50 to 60 క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేస్తాం జస్ట్ ప్రిలిమ్స్ ముందు. ఆ 50-60 క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం వల్ల ఎవ్రీ డే ఐ యూస్ టు సిట్ ఫర్ అట్లీస్ట్ 10 to 12 అవర్స్ కూర్చుంటా. మెయిన్స్ ప్రిలిమ్స్ ముందు 10 to 12 అవర్స్ కూర్చోవడము, ఒక్కొక్క క్వశ్చన్ పేపర్కి అట్లీస్ట్ 4-5 అవర్స్ స్పెండ్ చేయడము, అంత టైం అంత రిగ్రెసివ్ చేయడం వల్ల అది ఆటోమేటిక్ వస్తుంది. యూ కెన్ స్టిల్ డిపెండ్ ఆన్ దోస్ రిసోర్సెస్. ఇప్పుడు మీ బుక్స్ ఏవైతే అన్నారో లక్ష్మీకాంత్ కావచ్చు, స్పెక్ట్రమ్ కావచ్చు, ఆ బుక్స్ సరిపోతాయి ప్రిలిమ్స్ వరకు సరిపోతాయి, నో ఇష్యూ ఎట్ ఆల్. మెయిన్స్ లో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సమ్ డైనమిక్ పార్ట్స్, లైక్ ఎస్పెషల్ హిస్టరీలో ఆప్షనల్ లో ప్రీవియస్ ఇయర్ లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో నెక్స్ట్ ఇయర్ ఇక్కడ జిఎస్ లో అడుగుతున్నాడు అట్లా ఆప్షనల్ లో, జాగ్రఫీలో కూడా అలా. సో బట్ అలాంటివి కొన్నే ఉంటాయి, అవి కూడా ఎక్కువ ఏమి ఉండవు మెయిన్స్ లో కూడా. మీరు ఆ సోర్సెస్ రెఫర్ చేయండి, పెద్ద సరిపోతాయి. నేనైతే అది తప్ప వేరే ఏం చదవలేదు. కాకపోతే ప్రిలిమ్స్ ముందర మాత్రం క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేస్తా, క్వశ్చన్ పేపర్స్ ఎక్కువ సాల్వ్ చేస్తా. వాళ్ళు చెప్పారు 50-60 పేపర్స్. మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ సాల్వ్ చేస్తా అని చెప్పారు, నువ్వు 90 days లో ఎవ్రీడే ఒకటి. బట్ నాకు లాస్ట్ ఇయర్ ఒక ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అయితే ఆఫ్టర్ ప్రిలిమ్స్ నాకు అనిపించిన అనుభవం ఏంటంటే ఆ టెస్ట్ లో అసలు ఎందుకు పనికి రాకుండా క్వశ్చన్స్ అంతా ఇర్రిలవెంట్ గా ఓవర్ డెప్త్ అయ్యి ప్రిలిమ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ కి దానికి నాకు ఏమాత్రం స్టాండర్డ్ మ్యాచ్ అవ్వక బెటర్ ఒక 5-10 PYQ పేపర్స్ చేసుకొని పోయింది నాకు. లాస్ట్ 4-5 years PYQs చేయండి, దానివల్ల మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు అనేది. మీరు క్వశ్చన్ అంటే మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నారో నాకు తెలియదు. నేనైతే యాక్చువల్గా నేను జనరల్ ఎవ్రీ లాస్ట్ 2-3 years నుంచి అయితే SFG అని ఉంటది ఒకటి, ఫోరమైఎస్ వాళ్ళది లెవెల్ 1 లెవెల్ 2. వాజిరామ్ది ప్రిలిమ్స్ టెస్ట్ ఫాలో అయ్యా సార్. నేను వాజిరామ్ ఎప్పుడు ఫాలో కాదు, నాకు తెలియదు యాక్చువల్గా. నేను వాళ్ళది ఎప్పుడు నేను చూడలేదు కాబట్టి నేను ఐ షుడ్ నాట్ కమెంట్ అపాన్ దట్. నేను ఫాలో అయింది నేను చెప్తున్నా చూడండి. నేను ఫోరమైఎస్ వాళ్ళది SFG లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అని ఉంటుంది, అది రాసేవాడిని. తర్వాత ఐఏఎస్ బాబా చూసేవాడిని. తర్వాత విజన్ ఐఏఎస్ చేసేవాడిని, కానీ లాస్ట్ 2-3 years నుంచి అది చేయట్లేదు. ఇంతకుముందు చేశాను. రావు ఐఏఎస్ చేసేవాడిని. అంటే డిఫరెంట్ ఐఏఎస్ బాబా కూడా చెప్పాను ఇంతకుముందు. ఇట్లా ఫోరం చేసేవాడిని. సో ఇవి ఇట్లా డిఫరెంట్ నేను స్టడీ సర్కిల్లో ఉన్నా కాబట్టి స్టడీ సర్కిల్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు. సో అట్లా చూసేవాడిని, ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ రెఫర్ చేసేవాడిని. దట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ విచ్ యూ ఆర్ రెఫరింగ్ ఆల్సో. నేను వాజిరామ్ వల్ల నేను ఎప్పుడు రాయలేదు. మీరు అంత ఇర్రెలవెంట్ గా అనిపించినప్పుడు బెటర్ యూ షుడ్ నాట్ రెఫర్ దట్. ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేసుకోవడం కదా. ఓకే సార్, అంటే అది ఒకసారి అమౌంట్ కట్టి జాయిన్ అయ్యాక ఎలా అవుతుంది అంటే ఇన్స్టిట్యూట్స్ లో మన ఒక ట్రాప్ అనేది క్రియేట్ అవుతుంది స్టూడెంట్ కి సార్. ఇది యూపీఎస్సీలో ఏంటంటే ఇట్ ఈస్ ఈక్వల్లీ, ఇట్స్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ వాట్ టు రీడ్, ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ వాట్ నాట్ టు రీడ్ ఆల్సో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ కి క్రాష్ కోర్స్ అని స్టార్ట్ చేస్తారు సార్, అది వాళ్ళు దాన్నే ఒక 10-12 hours మ్యారథాన్ లాగా ఎవ్రీడే చెప్తే మన సెల్ఫ్ స్టడీకి టైం లేక ఒక స్టూడెంట్ ఆల్రెడీ బేసిక్ బుక్స్ పట్టుకున్న వ్యక్తి మళ్ళీ వాళ్ళు ఇచ్చే సపరేట్ PDFs కంటెంట్స్ కి అటువైపు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు మన పెట్టే ఫోమోలో మనం ట్రాప్ అయ్యి
ఒక పర్టికులర్ సోర్స్ అనేది స్టూడెంట్ ఫిక్స్ చేసుకోలేక అటు ఇటు తిరిగి ఫైనల్లీ అలా ఎన్నో ఇయర్స్ వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది సార్. దీనిపైన మీ టేక్? అయితే ఏంటంటే యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రాటజీ కదా, అనవసరంగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. నేనైతే ఎవ్రీ టైం నా స్ట్రాటజీ ఇదే. నేను ఒక 4-5 స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏరియాస్ పెట్టుకుంటా. మోడర్న్ హిస్టరీ ఒకటి, పాలిటీ ఒకటి, ఎకానమీ ఒకటి, ఇండియన్ జోగ్రఫీ ఒకటి, సో అండ్ ఎన్వైరన్మెంట్. సో బేసిక్ ఎన్వైరన్మెంట్, ఈ 5 టాపిక్స్ లోంచి ఇవి కాకుండా మరి ఇంకేమున్నాయంటే లైక్ ఫిజికల్ జోగ్రఫీ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది. బట్ ఐఎమ్ వెరీ వీక్ ఇన్ దట్. సొసైటీ కొంచెం డైనమిక్స్ వస్తాయి, సొసైటీ కొంచెం బేసిక్ డైనమిక్ అడుగుతాడు. సో ఈ ఏరియాస్ లో ఏంటంటే వాడు ఏ క్వశ్చన్స్ అడిగినా నేను దాదాపు 90% కరెక్ట్ పెడతా. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడే నేను ఒక more than 50-55 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టగలుగుతా. సో మిగిలిన నేను లైట్ తీసుకున్నాను. ఆర్ట్ అండ్ కల్చర్ ఎప్పుడు చదవటం కాదు. వాడు ఎవ్రీ ఇయర్ 5-6-7 క్వశ్చన్స్ అడుగుతుంటాడు, ఒకసారి 4 క్వశ్చన్స్ అడుగుతుంటాడు. బట్ అవన్నీ ఏంటంటే రేర్లీ వాడు మనకు తెలిసింది అడుగుతాడు, ఎప్పుడు తెలియని అడుగుతాడు, ఎక్కడి నుంచో అడుగుతాడు. సో అలాంటి నేను లైట్ తీసుకునేవాడిని. స్ట్రెంగ్త్ అన్న ఒక పాయింట్ యూజ్ చేశారు అంటే ఇట్ మీన్స్ సేమ్ సోర్స్ ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి ఎక్కువ పీవైక్యూస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అవి ఆ సబ్జెక్ట్ స్ట్రెంత్ గా ఏర్పడ్డాయా అండి, లేకపోతే ఇంకేదైనా? ఎగ్జాక్ట్ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు లక్ష్మీకాంత్ ఉంది కదా, లక్ష్మీకాంత్ నేను ఒక 2-3 టైమ్స్ చదివాను. ఇంకా లాస్ట్ టైం ఎప్పుడు 2021 అప్పుడు చదివాను, ఇంకా మళ్ళీ చదవలేదు. అప్పటి నుంచి నేను స్టాండర్డ్ బుక్స్ ఏం రెఫర్ చేయట్లేదు. క్వశ్చన్ పేపర్స్ చూస్తున్నా, దాంట్లో ఇప్పుడు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసినప్పుడు క్వశ్చన్ కు కింద ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ మీద కొన్ని టెస్ట్ ఉంటుంది అనుకోండి, దాని కింద మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఆల్సో సమ్ లైక్ సేమ్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ స్టాండర్డ్ బుక్స్. సో అట్లా అక్కడ నుంచి అట్లా రివిజన్ చేయడం, ఎక్స్ప్లెనేషన్ చదవడం వల్లనే నాకు రివిజన్ అయిపోతుంది. నేను అట్లా చేస్తున్నా. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. కరెంట్ అఫైర్స్ కి మీరు ఏదో ఒక మ్యాగజైన్ పట్టుకోమన్నారు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీ యోజన కురుక్షేత్ర కానీ ఇంకా ఏదైనా మనం ఓన్ గా గూగుల్లో రీసెర్చ్ అంటే ఒక బేసిక్ స్టడీ చేయాల్సిన అవసరం ఉందా సార్ ఇప్పుడు వస్తున్న క్వశ్చన్స్ ని దృష్టిలో పెట్టుకుంటే? యాక్చువల్ గా యోజన కురుక్షేత్ర అనేది మెయిన్స్ కి బాగా యూజ్ అవుతాయి ప్రిలిమ్స్ కంటే, నా ఒపీనియన్ లో. నేనైతే ఎప్పుడు ఒక్కసారి మెయిన్స్ కి రెఫర్ చేశాను, బట్ తర్వాత దాన్ని ప్రిలిమ్స్ కి రెఫర్ చేయట్లేదు, మెయిన్స్ కి రెఫర్ చేయట్లేదు. ఎందుకంటే ఎనీవే ఇప్పుడు మెయిన్స్ టైంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటారు. మోరార్లెస్ మెయిన్స్ లో నువ్వు క్వశ్చన్స్ ప్రిడిక్ట్ చేయొచ్చు, అంటే ఏ క్వశ్చన్స్ వస్తాయి, దాదాపు అన్ప్రిడిక్టెడ్ లైన్స్ వస్తాయి. కానీ ప్రిలిమ్స్ బిట్ డైనమిక్, వీ కాంట్ ప్రిడిక్ట్ ద క్వశ్చన్స్. సో అంత అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఒక రెఫర్ చేస్తే సరిపోతుంది. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ అబౌట్ ప్రిలిమ్ సార్. మీరు ఎవ్రీ ఇయర్ ఏమైనా స్పెసిఫిక్ జోన్ ఆఫ్ అటెంప్ట్ అని పెట్టుకున్నారా? లైక్ 80 to 90 క్వశ్చన్స్ వరకు పేపర్ ఎంత ఈజీ ఉన్నా టఫ్ ఉన్నా అంత నేను అటెంప్ట్ చేసి వస్తాను, లేదా బేస్డ్ ఆన్ ద టఫ్నెస్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ నా నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయని ఆ ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ ఏమైనా పెట్టుకున్నారా సార్? అయితే బేసిక్ ఏంటంటే ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది వాళ్ళు మెయిన్స్ రాస్తూ ఉన్నారు, కొంతమంది ర్యాంక్ లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళకి ఎట్లున్నా సరే ఉండని 100 అటెంప్ట్ చేసి వస్తారు వాళ్ళు, అది వాళ్ళ స్ట్రాటజీ. నేను ఎట్లా పెట్టుకుంటే అంటే నేను ముందు అట్లా ఏం పెట్టుకునేవాడిని కాదు. మాక్సిమం ఏంటంటే క్వశ్చన్ పేపర్ డిపెండ్స్, అంటే దాని ఆధారపడి నాకు ఫ్లక్చువేట్ అవుతుంటది. నేను దెర్ ఆర్ మెనీ టైమ్స్ వేర్ ఐ అటెంప్టెడ్ ఓన్లీ 60-65 క్వశ్చన్స్ ఓన్లీ, బట్ దట్ ఈస్ వెరీ రిస్కీ. నాకు కొంచెం అక్యురసీ ఎక్కువ ఉంటుంది. దాదాపు ఎన్ని క్వశ్చన్స్ పెడుతున్నా దాంట్లో 8 max 10-15 క్వశ్చన్స్ రాంగ్ పోతాయి, ఎక్కువ పోవు. కొన్నిసార్లు దేర్ ఆర్ లైక్ మెనీ టైమ్స్ వేర్ ఐ అటెంప్టెడ్ అరౌండ్ 86, 87, 89, ఓసారి 75, ఇట్లా డిఫరెంట్ టైమ్స్ లో. నేను చెప్పి 7 times చెప్పాను నీకు. సో 7 times లో దిస్ ఇస్ మై రేంజ్ యాక్చువల్లీ. అంటే వేరియేషన్ యూ కెన్ సీ 68, 66 నుంచి 70 మధ్యలో పెట్టినవి ఉన్నాయి, 85, 88, 87 పెట్టినవి ఉన్నాయి, 71 అట్లా పెట్టినవి కూడా ఉన్నాయి సంథింగ్. సో అంటే డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ ని. నేను అటెంప్ట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే అది బేసిక్ గా అది త్రూ ప్రాక్టీస్ వచ్చింది. కాకపోతే నేను ఎంత అటెంప్ట్ చేసినా నాకు యాక్యురసీ కొంచెం బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 70 పెట్టింది అనుకో, 70 పెడితే 8 max 10, 12, 15 వరకు రాంగ్లు పోతాయి. ఈ స్ట్రాటజీ మీరు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు డిజైన్ చేసుకున్నారా, ఎగ్జామ్ హాల్ స్పాంటేనియస్ గా? యాక్చువల్ గా నేను టెస్ట్ లో రాసేటప్పుడు నాకు ఇట్లా జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ అట్లనే ఇదేదో వర్క్ అవుతుందని అట్లనే అలవాటు అవుతుంది. అది సంథింగ్ ఇన్హెరెంట్ గా వచ్చింది అనమాట. చాలా టెస్టులు రాస్తుంటే ఇట్లా అటెంప్ట్ చేయడం వల్ల కొన్నిసార్లు పేపర్ ఇంకా మంచిగా ఉన్నప్పుడు ఐ యూస్ టు అటెంప్ట్ more than 94, 96 మార్క్ టెస్ట్లలో. అంటే పేపర్ ని బట్టి ఉంటది. ఓకే సార్, అది మనమే ఒక విజ్డమ్ తోనే ఒక కాల్ తీసుకోవాలంటారు. అంతే, దట్ డిపెండ్స్. లైక్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకే అర్థమైపోతుంది. నాకు అదే సార్, ఈ ఇయర్ అందుకే కట్ ఆఫ్ కి బహుశా ఎంత ఉందో కట్ ఆఫ్ తెలియదు, బట్
నాకు అరౌండ్ 90s వచ్చాయి, బట్ స్టిల్ డింట్ క్లియర్. నాకు ఆ ఓవర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వల్ల నెగటివ్ వల్ల పోయిందని అందుకే అడిగాను సార్. పోయి ఉండొచ్చు. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, మెయిన్స్ కి రిగార్డింగ్ ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ కి చెప్పినట్టుగానే ఒక రిలయబుల్ టెస్ట్ సిరీస్ అనేది మీరు త్రూ అవుట్ ద ఇయర్ గమనించారా సార్? అంటే ఒక ఇన్స్టిట్యూట్ అట్లీస్ట్ మనకు మెయిన్స్ కి యూజ్ అవుతుంది టెస్ట్ సిరీస్ అథెంటిక్ గా, మనకు ఏదో ఒక విధంగా హెల్ప్ అవ్వచ్చు అన్నట్టుగా. ప్లస్ రెండో క్వశ్చన్ సార్ మెయిన్స్ రిలేటెడ్, ఈ 2016 తర్వాత నుండి మనకి ఎక్కువ ఈ పిక్టోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఎక్కువైంది సార్ మెయిన్స్ లో. అంటే ఏమి రాకున్నా మా ఫ్రెండ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా ఏదో ఒక ఇండియా మ్యాప్ వేసి వస్తేనో, ఒక డయాగ్రామ్ ఫ్లో చార్ట్ వేసి వస్తేనో, ఒక క్వశ్చన్ వదలకుండా చేసినా వి విల్ క్లియర్ మెయిన్స్ అన్నట్టుగా ఒక నోషన్ ఒకటి క్రియేట్ చేశారు సార్. అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసిన వ్యక్తిగా మెయిన్స్ లో మనం ఎక్కువ పాయింట్స్ కంటెంట్ డాటాకి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారా, లేకపోతే ఈ పిక్టోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ కి మనకంటే సంథింగ్ ఒక బౌన్సర్ లాంటి క్వశ్చన్ వస్తే మనము ఏ విధమైన స్ట్రాటజీ తీసుకోవాలంటారు మెయిన్ లో? సో మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ టెస్ట్ సిరీస్ ఆఫ్ మెయిన్, సెకండ్ ఈజ్ రిగార్డింగ్ ప్రజెంటేషన్ సార్. అయితే టెస్ట్ సిరీస్ అనేది అంటే మోరార్లెస్ అందరూ అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దే విల్ 10-12 టెస్ట్లు పెడతారు. అయితే థింగ్ ఏంటంటే అందరూ మోరార్లెస్ ఏదో ఆ ఇయర్ న్యూస్ లో లైమ్ లైట్ లో ఉన్న క్వశ్చన్సే అడుగుతారు, కొన్ని స్టాటిక్ అడుగుతారు. సో మోరార్లెస్ మెయిన్స్ లో వీ కెన్ ప్రిడిక్ట్ ఏది తీసుకున్నా పెద్దగా తేడా ఏమి ఉండదు. ఇది కూడా జస్ట్ లైక్ ప్రిలిమ్స్ లాగానే. కానీ ప్రిలిమ్స్ లో అయితే ఇంకా చాలా డైనమిక్ ఉంటుంది. కొన్ని టెస్ట్ లో వచ్చిన క్వశ్చన్స్ వాళ్ళు అసలు అడగరు. ఇప్పుడు మీరు అన్నట్టున్నారు వాజిరామ్ అని. సో బట్ మెయిన్స్ అయితే దాదాపు నేనైతే లాస్ట్ 2 years నుంచి వీళ్ళది అంబ్రెల్లా ఐఏఎస్ అకాడమీ వల్ల తీసుకున్నా క్రాష్ కోర్స్. అంబ్రెల్లా ఐఏఎస్ అకాడమీ వాళ్ళు ఏంటంటే ఇట్లా బౌన్సర్స్ క్వశ్చన్ వచ్చినా, జస్ట్ ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ వచ్చినా ఎట్లా ట్యాకిల్ చేయాలనేది కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ లాగా ఉంటాయి. క్రాష్ కోర్స్ వీక్లీ 4 classes ఉంటాయి, మెయిన్స్ టైంలో ఉంటాయి. సో నేను లాస్ట్ 2 years అది తీసుకున్నా, అది హెల్ప్ అయింది కొంతవరకు. అట్లీస్ట్ నాకు యాక్చువల్లీ నేను కూడా జిఎస్ అంత ఐ కాంట్ రైట్ ప్రాపర్లీ. నాకు అందుకే యావరేజ్ స్కోర్ వచ్చింది జిఎస్ లో 80-85 అంతే. సో నాకు అది యాక్చువల్గా నేను ఎక్కువ ఐ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ దట్. నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేసి నేను డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీకంటూ ఒక నోట్స్ డెవలప్ చేసుకుంటే బెస్ట్. ఇప్పుడు గవర్నెన్స్ కావచ్చు, ఐఆర్ కావచ్చు, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ నోట్స్. నాకు నోట్స్ లేదు దానికి, అందుకే ప్రతిసారి నాకు అది మెయిన్స్ లో పెద్ద ప్రాబ్లం. జిఎస్ 1, 2, 3 ఐ హ్యావ్ నోట్స్ ఫర్ ఎథిక్స్, ఐ హ్యావ్ నోట్స్ ఫర్ మై ఆప్షనల్, ఐ డోంట్ హ్యావ్ నోట్స్ ఫర్ జిఎస్ 1, 2, 3. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ లెసన్ దట్ ఐ హ్యావ్ లర్న్డ్. ఇప్పుడు చేసుకుంటున్నాను నోట్స్ వాటికి. ఓకే సార్, బట్ స్టిల్ మీరు మీ బేస్డ్ ఆన్ 3 months ప్రిపరేషన్ ద్వారా ప్రజెంటేషన్ పైన ఫోకస్ చేసి క్లియర్ చేయొచ్చు అంటారు? చేయొచ్చు. ఇట్స్ నాట్ మీ దగ్గర కంటెంట్ ఉంటే దీన్ని ఇప్పుడు కంటెంట్ ఉంటే దాన్ని ఎన్ని రకాలుగానైనా తిప్పొచ్చు కదా, ప్రజెంటేషన్ అట్లా ఇట్లా. సో కంటెంట్ ఉండాలి ఫస్ట్. సో అంటే అంటే మొన్న నేను రాసిన తెలంగాణ Group 1 లో కూడా ఇదే దెబ్బ పడింది సార్. అది అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ వైజ్ పాయింట్ వైజ్ రాస్తూ వెళ్ళిన వాళ్ళకి, మనకి డయాగ్రామాటిక్ ఫామ్ లో రిప్రజెంట్ చేసిన వాళ్ళకి, ఎస్పెషల్లీ ఎస్ఏ పార్ట్ లో ఒక పెద్ద డిఫరెన్స్ అనేది కనబడి వాళ్ళకు 31,000 స్టూడెంట్స్ పేపర్ ఎవాల్యుయేట్ చేసేసరికి చాలా ఒక అరౌండ్ 50-60 marks జంప్ అనేది వాళ్ళకి కనబడము. అంటే ఇది యూపీఎస్సీ లో కూడా ఇలానే జరుగుతుందా ఎవ్రీ ఇయర్ మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి? అయితే ఇప్పుడు 20 questions మీరు ఓన్లీ టెక్స్ట్ రాసిరు అనుకో, లైన్ బై లైన్, అది చదివేటానికి 20 questions అట్లనే ఉంటే బోర్ కొడుతుంది. కొన్నిసార్లు ఏంటంటే 1-2 questions అట్లా రాయడం, ఇంకోటి 2 questions లో అబ్ అండ్ స్పోక్ మోడల్ లో కొంచెం డయాగ్రామ్స్ వేయడము, కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా రాయడము, కొంచెం ఇన్నోవేటివ్ గా రాస్తే ఏంటంటే వన్ కూడా లైవ్లీగా అనిపిస్తుంది కదా కరెక్షన్ చేసేవాడికి. సో ఆ న్యూనెస్, ఆ న్యూఆన్సెస్ అనేది హెల్ప్ అవుతుంది కొంచెం మార్క్స్ ఎక్కువ చేయడానికి. నేను ఎగ్జామ్ లో దానివల్ల ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది మీకు. నేను అట్లా చేసేవాడిని విత్ లిటిల్ వాట్ ఎవర్. ఓకే సార్, సో వాట్ ఎవర్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్, మనము ఇంపార్టెంట్ పాయింట్స్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ని ఏదో ఒక విధంగా రిప్రజెంట్ చేస్తే. ఇప్పుడు మీరెంత డయాగ్రామ్స్ చేసినా అది రిలవెంట్ ఉంటే వాడు కొట్టుపడేస్తాడు కదా, మార్క్స్ వేయడు. ఓకే ఓకే షూర్ సార్. సార్ ఎస్ఏకి ఏమైనా స్పెసిఫిక్ స్ట్రాటజీ ఏమైనా పెట్టుకున్నారు సార్ మీరు యూపీఎస్సీలో? ఓల్డ్ టెంప్లెట్ ఫామ్ అంటారు కదా సార్, అది ఏమైనా యూజ్ అయిందా, లేదా మీరు స్పాంటేనియస్ గా వెళ్ళిపోయారా? అది యాక్చువల్గా ఎస్ఏ అనేది ఎస్పెషల్లీ ఇప్పుడు వాడు ఎక్కువ ఫిలాసఫికల్ క్వశ్చన్స్ ఇస్తా ఉన్నాడు లాస్ట్ 4-5 years నుంచి.
వీటికి ఏంటంటే ఇట్ రిక్వైర్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్, కొంచెం క్రిటికల్ థింకింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. సో దానికి ఏంటంటే కొంచెం నేను గమనించింది ఏంటంటే ఎవరైతే బాగా ఎక్కువ స్కోర్ చేస్తున్నారో దే ఆర్ వెరీ గుడ్ రీడర్స్ యాక్చువల్లీ. వాళ్ళకి మంచి బుక్స్ చదివే అలవాట్లు ఉండడము ఎక్కువ, లేదా ఇంకా ఎక్కువ చదవకపోయినా ఎక్కువ టాపర్ కాపీస్ బాగా రిఫర్ చేస్తున్నారు, అట్లా వాళ్ళ నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకోవడము, అది కొంచెం ఎక్కువ చేస్తున్న వాళ్ళకి మార్క్స్ బాగా వస్తున్నాయి, లైక్ 120 130 వచ్చిన వాళ్ళు. నాకు జస్ట్ సేమ్ ఐ ఆల్సో గాట్ అరౌండ్ లైక్ 106 వచ్చినాయి లాస్ట్ టైం. దట్స్ అ వెరీ ప్రిటీ గుడ్ స్కోర్. లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళందరికి యావరేజ్ స్కోర్ ఇస్ అంతే 104 105 106. సో రేర్లీ 120 అట్లా. అదేంటంటే లైక్ కొంచెం నాన్ ఫిక్షనల్ బుక్స్ ఎక్కువ చదువుతారు కదా, ఇట్స్ లైక్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద హ్యాబిట్ ఉన్న వాళ్ళకి దే విల్ గెట్ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ థింకింగ్ టు రైట్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, టాపిక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యువల్ నోవా హరారి ఉన్నారు కదా, హిస్టోరియన్. ఆయన బుక్స్ ఉంటాయి, సేపియన్స్, హోమోడియోస్, ఇట్లాంటి బుక్స్, నాన్ ఫిక్షనల్ బుక్స్, దట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ కంటెంట్ అండ్ యూ విల్ గెట్ వెరీ గుడ్ థింకింగ్. దానివల్ల ఇంటర్వ్యూలో లైక్ డిఫరెంట్ గా చెప్పగలుగుతారు ఆన్సర్స్. ఎస్ఏ లాంటి టాపిక్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా రాయగలుగుతారు, కొటేషన్ ఇస్తూ రెఫర్ చేస్తూ అట్లా. షూర్ సార్. సార్ వన్ సింగిల్ స్మాల్ రిక్వెస్ట్ అట్ ద ఎండ్, మీరు ఈ గైడెన్స్ ని ఇలానే మీరు ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు కొంచెం అయినా టైం తీసుకొని కంటిన్యూ చేయాలని నా పెద్ద రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ టైం సార్. యా, వెల్కమ్ డెఫినెట్లీ. యాక్చువల్గా నేను ట్రైనింగ్ లో ఉన్నాను ఇక్కడ, సో ఈరోజు సండే కదా ఏం లేదు, సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ వన్ సెషన్. డెఫినెట్లీ టైం దొరికిన ప్రతిసారి ఐ విల్ బి టేకింగ్, సో దట్ నేను కూడా మళ్ళీ రాస్తున్నా కాబట్టి నాకు ఎంగేజింగ్ ఉంటుంది. సో మీకు టైం లేకపోయినా అట్లీస్ట్ మీరు ఐదర్ త్రూ టెక్స్ట్ మెసేజెస్ ఆర్ ఎనీ వీడియో రికార్డ్ చేసి పెట్టినా ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్ సార్. యాక్చువల్లీ ఓకే షూర్ ఫైన్. డెఫినెట్లీ వీక్లీ ఒక సెషన్ అట్లా తీసుకోవడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను, సో దట్ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో మనోజ్ గారు మాట్లాడండి. ఎస్ సార్. ఇప్పుడు మార్నింగ్ జిఎస్ చేస్తున్నాను సార్ నేను, ఆఫ్టర్నూన్ సెషన్ లోనేమో తెలుగు మనోజ్ గారు లిటరేచర్. వీడియో ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి. సార్ కనిపిస్తున్నాను సార్ ఇప్పుడు. రావట్లేదు. ఓకే. మార్నింగ్ సెషన్ ఏమో జిఎస్ ప్లాన్ చేస్తున్నాను సార్, ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో ఆప్షనల్ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే, ఏంటి మీ ఆప్షనల్ ఏంటి? ఆప్షనల్ తెలుగు లిటరేచర్ సార్. ఓకే. జిఎస్ ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నాను సార్, తెలుగు లిటరేచర్ ఏమో ఆప్షనల్ ఏమో తెలుగు లిటరేచర్ సార్ నాది. అలాగే చెప్పండి. తర్వాత ఈవినింగ్ ఏమో కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను, నైట్ ఏమో రివిజన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నేను జూన్ లో స్టార్ట్ చేశాను సార్. జూన్ లో స్టార్ట్ చేస్తే డిసెంబర్ కి ఆల్మోస్ట్ నాది అయిపోయింది, తెలుగు లిటరేచర్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, రన్నింగ్ నోట్స్ రాసుకున్నాను, రివిజన్ కూడా చేస్తాను సార్ ఎప్పటికప్పుడు. అంత ఎఫెక్టివ్ గా అవ్వలేదు సార్, బట్ 100% ఓవరాల్ ఒక 70% వరకు అయింది సార్ నాది. ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ మంత్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఇన్ కేస్ జనవరి టు ఇప్పుడు ఈ మే వరకు గ్యాప్ ఇస్తే కనుక మళ్ళీ నాకు ఏదైనా ఇబ్బంది అవుతుందా, లేదంటే ప్యారల్ గా నేను రివైజ్ చేసుకోవచ్చు? జనరల్ గా చాలా మంది ఏమంటారంటే నాకు ఇది సెకండ్ అటెంప్ట్ సార్, 2025 ప్రిలిమ్స్ ఇచ్చాను నేను, 24 మేలో స్టార్ట్ చేసింది సార్ ప్రిపరేషన్. ఓకే. నా డౌట్ ఏంటంటే జనరల్ గా చాలా మంది జనవరి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ ఫోకస్ ఈ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ గా చూడమంటారు కదా, నేను ఓన్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీద, ఎథిక్స్ మీద, ఎస్ఏ మీద, వీటి మీద పడుతున్నాను సార్. సో తెలుగు లిటరేచర్ మీద ఎక్కువ పెట్టాలా, లేదంటే ఇప్పుడు షెడ్యూల్ వేసుకుని టైం టేబుల్ ప్రకారం ఫాలో అయితే కనుక మినిమం ఎలా చూసుకున్నా సరే పేపర్ 1 పేపర్ 2 కలిపి తెలుగు లిటరేచర్ 5 months పడుతుంది సార్ ఈజీగా. ఇప్పుడు అంటే మీరు కోచింగ్ ఏమైనా తీసుకున్నారా, సెల్ఫ్ స్టడీనా, ఓన్లీ ఆప్షనల్? ఆప్షనల్ కి నేను ఎస్టీఎన్ ఐఎస్ అకాడమీలో తీసుకున్నాను సార్ 2024 లో. ఓకే. బట్ అక్కడ నాకంత అంటే వాళ్ళ నోట్స్ అయితే అదే నేను రాశాను వాళ్ళ దగ్గర, టెస్ట్ సిరీస్ రాశాను నేను వాళ్ళ దగ్గర. ఓకే సార్. అయితే బట్ నాకు అంత అంటే ఇంకా అది సరిపోతుందని నాకు అనిపించలేదు. ఐ డోంట్ వాంట్ అంటే వాళ్ళని తక్కువ చేసేప్పుడు అంటే నా క్వశ్చన్ పేపర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో నాకు అంత అనిపించలేదు యాక్చువల్ గా, అంటే అది మాత్రం సరిపోతుందని నేను అన్నాను. సో నేను చెప్పిన ఇంతకుముందు కూడా లైక్ ఇంతకుముందు ఎవరు అడిగితే చెప్పాను తెలుగు లిటరేచర్, నేను సత్యనారాయణ సార్ దగ్గర ఆ మెటీరియల్ రెఫర్ చేశాను. అంతకుముందు నేను ఎస్టీఎన్ వాళ్ళ దగ్గర కోచింగ్ తీసుకోలేదు, ఓన్లీ టెస్ట్ సిరీస్ రాశాను ఎస్టీఎన్ వాళ్ళ దగ్గర. బట్ కొన్ని క్లాసెస్ కూడా తీసుకున్నాను, బట్ నాకు అనిపించింది అది సరిపోదని. ఇంతకుముందు నేను తెలంగాణ స్టడీ సర్కిల్ అని అక్కడ ఉండేవాడిని, సో అక్కడ తీసుకున్నాను అనమాట. ఈ హైదరాబాద్ స్టడీ సర్కిల్ బుక్ ఉంటుంది కదా, వైట్ బుక్,
ఒకటి సార్ రమేష్, ఇంకా ఎవరు, మృణాలిని మేడం, వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట స్టడీ సర్కిల్లో. దే ఆర్ నాట్ దేర్ యాక్చువల్లీ, వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు. మృణాలిని మేడం ఒకటి ఉంది. సో వాళ్ళు టీచ్ చేశారు మాకు స్టడీ సర్కిల్లో. సో నాకు ఆ కోచింగ్ ఐడియా ఉంది, ఆల్రెడీ తీసుకున్నా, కాకపోతే మెటీరియల్ లేకుండా నా దగ్గర. సో ఆ మెటీరియల్ కోసం నేను సత్యనారాయణ సాగర్ దగ్గర ఫ్రెండ్స్ తీసుకొని ఆయన దగ్గర తీసుకొని జస్ట్ 2024 మెయిన్స్ కి 60 days ముందు ఇదంతా. సో ఇప్పుడు తెలుగు సత్యనారాయణ సార్ లిటరేచర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివైజ్ చేసుకోవాలా సార్, లేకపోతే ఇంకా కలర్ సార్ డిసెంబర్ మంత్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి. అర్థం కాలే. ఇప్పుడు డిసెంబర్ మంత్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఇంకా నేను ఇప్పుడు పూర్తిగా ఫిల్మ్స్ వైపు ఫోకస్ పెడదామని చెప్పి అనుకున్నాను సార్. మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ అది కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి. సో లాస్ట్ 4 months చదివండి సరిపోతుంది. ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ప్రిలిమ్స్. మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ చేయలేదు కదా? లేదు సార్. బెస్ట్ లాస్ట్ 4 months ఎక్స్క్లూజివ్ ఇవ్వండి. వన్స్ యూ ఆఫ్టర్ రైటింగ్ ప్రిలిమ్స్ టేక్ 1 week గ్యాప్ అండ్ యూ స్టార్ట్ ఆల్ దిస్ ఎథిక్స్, ఆప్షనల్ జిఎస్. ఓకే సార్. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 2 months కి కానీ అలా షెడ్యూల్ వేసుకుంటే ఇప్పుడు తెలుగు లిటరేచర్ కి మాక్సిమం ఎంత టైం స్పెండ్ చేయొచ్చు డైలీ ఒక 3 hours పెట్టుకుంటే కనుక సార్? ఇప్పుడా? నేనైతే ఈ జూన్ నుంచి ఈ డిసెంబర్ వరకు కూడా డైలీ తెలుగు లిటరేచర్ కి ఒక 2.5 hours 3 hours అలా ఇచ్చాను సార్. అంటే ఏం చేస్తున్నారు తెలుగు అంటే? ఏం మెటీరియల్ చదువుతున్నారా? ఇక్కడ నుంచి సోర్స్ చేసుకున్నారు మెటీరియల్? ప్రతి లెసన్ అంటే చెప్పాను సార్. STNIS అకాడమీ నాకు వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ సరిపోతుందని చెప్పి నేను తీసుకున్న కొన్నాళ్ళకి నాతో అక్కడ వాళ్ళు చెప్పారు సార్. మామూలుగా సరిపోతుంది అని చెప్పారా? సరిపోదు అని చెప్పారు సార్ నాతోటి. ఐ డోంట్ నో మెటీరియల్ అయితే నేను ఎడబెట్టినా కూడా నాకు గుర్తుకులేదు. తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది, పక్కన పెట్టేసి. ఇంకా ఏ ఇన్స్టిట్యూట్ మీద ఏ మెటీరియల్ మీద రిలే అవ్వట్లేదు సార్. నేను జస్ట్ ఓన్లీ స్టాండర్డ్ బుక్ తీసుకుంటున్నాను, దాని నుంచి నోట్స్ చేసుకుంటున్నాను, టీవైకి సాల్వ్ చేస్తాను అంతే సార్. అయితే ఈ టైంలో ట్రై టు గెట్ లైక్ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు ఎస్ఆర్ శంకరన్ అకాడమీలో ఎవరైనా తెలుగు లిటరేచర్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారు కదా. సో ఎవరైనా తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ ఉంటే జస్ట్ ట్రై టు రెఫర్ దట్ నోట్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని ఉపయోగపడుతుంది. ఇంకా చాలా స్టాండర్డ్ ఉంటుంది. మీరు అది చదివితే 90% ఇంకా వేరేది ఏం చదవాల్సిన అవసరం లేదు. ఆ సార్ చాలా బుక్స్ రెఫర్ చేసి ఆయన క్రిస్ప్ గా మెటీరియల్ తయారు చేసాడు. సో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీలో సత్యనారాయణ సార్ ఉంటాడు. సో ఆ మెటీరియల్ రెఫర్ చేయండి. యాక్చువల్లీ ఇఫ్ యూ రీడ్ దట్ యూ నీడ్ నాట్ టు రీడ్ ఎనీథింగ్. అశోక్ నగర్ లో ఆయన బుక్స్ దొరికేస్తాయి అనుకుంటా సార్, జెరాక్స్ షాప్స్ లో దొరకవు. సో ఎవరైనా అక్కడ ఫ్రెండ్స్ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉంటే జస్ట్ ట్రై టు గో త్రూ ఇట్. ఇఫ్ యూ రీడ్ దట్ యూ నీడ్ నాట్ టు రీడ్ ఎనీథింగ్. ఓకే సార్. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ సార్. ఇప్పుడు జిఎస్ పేపర్స్ ఏమో మనం ఇంగ్లీష్ లో రాసి ఆప్షనల్ పేపర్స్ ఏమో తెలుగులో రాస్తే ఇంటర్వ్యూ మోడ్ లో మనకి ఇంగ్లీష్ లో జరుగుతుందా తెలుగులో జరుగుతుందా సార్? మీకు ఆప్షన్ ఇస్తారు, యూ కెన్ యూజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఏది ఆప్ట్ చేసుకోవడం బెటర్ సార్? ఇంగ్లీష్. తెలుగు వాళ్ళకి అర్థం కాదు కదా, తెలుగు మధ్యలో ట్రాన్స్లేటర్ ని పెడతాడు. ఆ ట్రాన్స్లేటర్ నువ్వు చెప్పి చాలా ఎమోషనల్ గా చెప్పే ఆన్సర్స్ మొత్తం వాడు మింగేస్తాడు. సో యూ వోంట్ గెట్ గుడ్ మార్క్స్, మొత్తం వరస్ట్ మార్క్స్ వస్తాయి. అందుకే బెస్ట్ వీ షుడ్ గో ఇన్ విత్ ఇంగ్లీష్ ఓన్లీ. నేనైతే ఇంగ్లీష్ లోనే ఇచ్చిన. సిన్స్ వీ హావ్ తెలుగు లిటరేచర్ యాజ్ ఆప్షనల్ వీ ఆర్ అలౌడ్ టు స్పీక్ ఇన్ తెలుగు ఆల్సో. ఇట్ మీన్స్ నీకు తెలుగు ఆప్షనల్ కాకపోయినా యూఆర్ అలౌడ్ టు స్పీక్ తెలుగు. వై ఎందుకని సార్ అలాగా? లైక్ ఇట్స్ అన్ ఇండియన్ లాంగ్వేజ్ కదా, దట్స్ యువర్ చాయిస్. విచ్ ఎవర్ యూ స్పీక్ దే విల్ ఎన్షూర్ దట్ వన్స్ ట్రాన్స్లేటర్ ఒక తెలుగు అతన్ని పెడతారు మధ్యలో ట్రాన్స్లేటర్ గా. So, but translator is not advisable thing. When we don't have any problem with English, better you should express your own emotions, words. జనరల్గా ఇప్పుడు మన యొక్క మన మాతృభాషలో అయితేనే మన కొంచెం హార్ట్ కి రీచ్ అయ్యేలాగా మాట్లాడగలుగుతాము అని చెప్పి అంటారు. బట్ నువ్వు అంటే అర్థమైంది నాకు. ఇది చాలా మంది అడిగారు. ఇది థింగ్ ఏంటంటే నువ్వు అంత ఎమోషనల్ గా చెప్పినా నీ అంత ఎమోషన్స్ అక్కడ రీచ్ అవ్వవు. ఎందుకంటే వాడికి అర్థం కాదు. మధ్యలో ఇంకోటి వచ్చి నువ్వు చెప్పిన తర్వాత వాడు కొంచెం సేపు ఆగి వాడు ట్రాన్స్లేట్ చేస్తాడు. వాడి ట్రాన్స్లేషన్ ఎంత దరిద్రంగా ఉంటుందో ఎవరికి తెలియదు. వాడు ఇంగ్లీష్ లో ఏదో ట్రాన్స్లేట్ చేస్తాడు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏంటంటే వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ దట్. ఏంటంటే మనం ఎంత బాగా చెప్పగలుగుతాము ఇంగ్లీష్ అయినా సరే అని డైరెక్ట్ అదే చెప్పేది నేరుగా చెప్తేనే బెస్ట్. ఓకే సార్. ఇప్పుడు ఓవరాల్ గా తెలుగు లిటరేచర్ కి ఎంత కాలం ఇప్పుడు కంపేరింగ్ టు రిమైనింగ్ ఆప్షనల్స్ తెలుగు లిటరేచర్ కి ఎక్కువ పడుతుంది సార్? నేను అబ్జర్వ్ చేసిన ఫస్ట్ టైం పడుతుంది, తర్వాత ఇట్స్ ఈజీ. తర్వాత ప్రాపర్ మెటీరియల్ ఉంటే నేను అదే చెప్తా ఉన్నా.
ప్రాపర్ మెటీరియల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఒక ఫిక్స్డ్ గా నీ దగ్గర ఉంది అనుకో, ఫస్ట్ టైం చదివినప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. లైక్ ఫస్ట్ టైం చదివినప్పుడు 3 months పడుతుంది అనుకో, నెక్స్ట్ టైం వెన్ యూఆర్ గోయింగ్ టు రెఫర్ ఇట్ విల్ బి రెఫరింగ్ విత్ ఇన్ 3 months. ఓకే సార్. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి రిడ్యూస్ టు సే 2 weeks. సార్ వీక్లీ 1 session అయినా మీరు తెలుగు లిటరేచర్ ఆప్షన్స్, అదే తెలుగు లిటరేచర్ తీసుకున్న వాళ్ళకి ఏదో ఒక మీ వ్యూస్ ప్రొవైడ్ చేయడం కానీ ఎలా ట్యాకిల్ చేయాలని చెప్పి ఒక సెషన్ కండక్ట్ చేస్తూ ఉన్నాను సార్. ఎందుకంటే తెలుగు లిటరేచర్ సంబంధించింది ఎవరు ప్రొవైడ్ చేయడం, అదే ఎటువంటి అవగాహన లేదు సార్ నాకు. నీకు చెప్తా డెఫినెట్ గా. యాక్చువల్ గా నేను మాత్రం లైక్ ఐ విల్ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు టేక్ దట్ ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ మెటీరియల్ ఆర్ కోచింగ్, వాట్ ఎవర్. ఇఫ్ యూ టేక్ కోచింగ్, ఇట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఇట్స్ అమేజింగ్ థింగ్ యాక్చువల్లీ. దట్ విల్ గోయింగ్ టు చేంజ్ కంప్లీట్లీ. లైక్ ఇట్ విల్ మేక్ ఆర్ బ్రేక్ లాగా ఉంటుంది అది. So I will suggest strongly to you, because if you use my reference, you will get, if you want to take entire package thing, like around 30,000 you will get if you use my name. Okay, sir. Can I say one thing about me? Financial background అంటే మా ఫాదర్ లేరు సార్. ఓకే. సో నేను ఇంతకుముందు జాబ్ చేసేవాడిని సార్. 2024 మే అడవిలో మానేసాను సార్ నేను జాబ్. ఏరోనాటికల్ చేశాను సార్ ఇంటికి నేను. ఓకే. సో జాబ్ మానేసాను. జాబ్ మానేసి ఇంక ఇంటికి దూరంగా మాది ప్రాపర్ అయితే ఏపీ సార్. బట్ నేను ఇప్పుడు తెలంగాణ వచ్చేసి హైదరాబాద్ లో ప్రిపేర్ అవుతున్నాను సార్. 2 years నుంచి కూడా నేను ఇంటికి వెళ్ళలేదు సార్. సో నా దగ్గర కోచింగ్ ఎఫోర్డ్ చేసేంత మనీ కూడా లేవు సార్. జిఎస్ మొత్తం నేను ఇలా ఓన్ గా ప్రిపేర్ అయ్యాను సార్. లాస్ట్ ఇయర్ మొత్తం పార్ట్ టైం జాబ్స్ అవి చేసిన సిచ్యువేషన్స్ అవి చెప్పాను. దాంట్లో హాస్పిటల్స్ అయిన మిగిలిన అమౌంట్ జస్ట్ ఇక్కడ బుక్స్ అది కొనుక్కున్నాను సార్. అప్పుడే హైదరాబాద్ లో ఆల్వాల్ లో ఉంటున్నాను సార్. అశోక్ నగర్ నుంచి సార్. మొన్న 5 months అశోక్ నగర్ లోనే ఉన్నాను సార్. అయితే లైక్ ఇఫ్ యూ క్లియర్ లైక్ ప్రిలిమ్స్ ఫర్ తెలుగు లిటరేచర్, గో టు సత్యనారాయణ సార్ ఫర్ గైడెన్స్ అండ్ టాక్ టు హిమ్. ఓకే. సో ఇఫ్ యూ సీ దట్ ఇఫ్ ఆయన నీలో స్పార్క్ చూసిండు అనుకో, he will help you. ఓకే, షూర్ సార్. సో దట్ ఇస్ లైక్ టెల్. That is the reason I am trying to think whether it is affordable or not to take coaching, sir. ఎందుకంటే జిఎస్ నేను కోచింగ్ తీసుకోకుండానే థింగ్ ఏంటంటే ఇట్స్ లైక్, అంటే నేను ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాను కాబట్టి చాలా మందిని, ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ ఆఫ్. సో ఎందుకంటే వాళ్ళకి మంచి ఒక ప్రాపర్ ఒక 2 నుంచి బాగా డబ్బులు వేసి మంచి మంచి కోచింగ్ తీసుకొని అట్లా ఉన్నారు. అంటే మనకు ఇప్పుడు నేను కూడా బేసికలీ హంబుల్ బ్యాక్గ్రౌండ్, లైక్ నాకు పెద్ద డబ్బులు ఉండేది, లైక్ అందుకే ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. థింగ్ ఏంటంటే మనకు అది లేకపోవడం వల్ల అది పెద్ద బ్యారియర్ అయిపోయింది మనకు. ఇప్పుడు నీకు మంచిగా డబ్బులు వస్తే మంచి కోచింగ్ వస్తుంది, ఎక్కువ టైం ప్రాపర్గా వెళ్ళదు, దానికి మన దగ్గర నుంచి సిన్సియర్ కమిట్మెంట్ ఉంటే సరిపోతుంది. సో కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది అయినా సరే ఇట్లా ఫ్రెండ్స్ తోటి షేరింగ్ చేసుకోవడం అట్లా చేయడం వల్ల థింగ్ ఏంటంటే దానివల్ల మనం ఇంకో జీవితంలో అది ఒకసారి ఆ అమౌంట్ ఈజ్ నథింగ్ యాక్చువల్లీ. నీకు వచ్చే నెల జీవితంలో 1/3 కూడా కాదు సెలెక్ట్ అయితే. సో బట్ ఇప్పుడు సెలెక్ట్ అవ్వకముందు దట్స్ ద బిగ్గెస్ట్ అమౌంట్ ఫర్ అస్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఇన్కమ్ సోర్స్. ఓకే మనోజ్, మరి సార్ ఐడియల్ గా ఎంత అమౌంట్, అదే ఐడియల్ గా ఎంత టైం పడుతుంది ఓన్లీ ఫర్ తెలుగు లిటరేచర్ ఒక రివిజన్ కంప్లీట్ అయిపోతే కనుక సార్? అరౌండ్ 3 months పడుతుంది ఈజీలీ. అంటే ఒక రివిజన్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఆప్షనల్ కి డైలీ ఎంత టైం డెడికేట్ చేయాలి? 3 months లో కంప్లీట్ చేయాలంటే సార్? దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్లెక్సిబిలిటీ, బట్ యూ కెన్ కంప్లీట్ లైక్ మేబీ 4-5 hours, 5-6 hours. 5-6 లైక్ తర్వాత ఎక్కువ చదవలేము కూడా. లైక్ ఇప్పుడు త్రూఅవుట్ ద డే చదవలేము మనం, బోర్ కొడుతుంది, మైండ్ రిసీవ్ చేసుకోదు. దెన్ యూ హ్యావ్ టు సప్లిమెంట్ విత్ ఎథిక్స్, జిఎస్ చదువుతుండాలి అట్లా. సో డోంట్ రీడ్ వన్ సబ్జెక్ట్ ఇన్ ఎంటైర్ డే. అండ్ ఇప్పుడు జనవరి నుంచి మళ్ళీ ప్రిలిమ్స్ మనం ఆప్షనల్ ఇవ్వాలా సార్, ఇవ్వకలేదా సార్? జనవరి నుంచి ఆప్షనల్, లైక్ నేనైతే జనవరి వరకు కూడా చదవచ్చు అని చెప్తా. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఆఫ్ ద 4 months విల్ బి సఫిషియంట్ టు క్లియర్ ప్రిలిమ్స్, బట్ యూ హ్యావ్ టు స్టడీ లైక్ డైలీ 10 hours. ఇంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ జూన్ లో నేను ఆప్షనల్ సబ్జెక్ట్స్ చూస్తే కనుక నాకు నేను రీకాల్ చేసుకోగలను. యూ కెన్ కోప్ అప్ విత్ దట్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, యూ కెన్ డూ ఇట్. నేను చేసినా కదా. ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ రిక్వైర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్, ప్రిలిమ్స్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్, బట్ ఇట్స్ ద మోస్ట్ యూజ్లెస్ ఆల్సో. ఏం చేయలేము, జస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది అంతే. ఆ మార్క్స్ ఇక్కడ ఉపయోగపడు.
శ్రీనాథ్. ఓకే మనోజ్. అన్నా యా ఓకే ఫీల్ ఫ్రీ టు మెసేజ్. శ్రీనాథ్ ఓకే. చెప్పండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అంతే అన్న, ఆల్రెడీ గంటన్నర దాటింది. మనోజ్ ఈస్ రైజింగ్ హ్యాండ్ అగైన్. జస్ట్ పర్మిట్ హిమ్ టు స్పీక్. వాట్ ఈస్ దిస్? మనోజ్ మాట్లాడండి. మనోజ్ మాట్లాడండి. అన్మ్యూట్. అన్మ్యూట్ చేసుకోండి. No issue. Like if there is any question, we'll ask. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? కేడి ఫేమస్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఇంతమంది కూడా అన్మ్యూట్ చేసుకోలేదు కదా. చేసుకోలేదు. అన్మ్యూట్ చేయండి. విజయలక్ష్మి సీపన గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో చెప్పండి సార్. అదే మిగతా ఆప్షనల్ వాళ్ళు డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ లాంటివి ఉపయోగిస్తారు కదా సార్ ఆన్సర్ రాసేటప్పుడు. అంటే మన తెలుగు లిటరేచర్ లో కూడా అలా రిప్రజెంట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా సార్? మామూలు పారాగ్రాఫ్స్ సైడ్ హెడ్డింగ్ టైప్ లో రాయాలి. వీ కెన్ రైట్ లైక్ అంటే అంత ప్రజెంటేషన్ అవసరం లేదు యాక్చువల్లీ తెలుగుకు. యూ కెన్ రైట్ నార్మల్ అండ్ యూ కెన్ స్కోర్ అరౌండ్ 300. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. లాస్ట్ ఇయర్ శ్రీనివాసరావు గారికి ఆయనకి ఐపీఎస్ వచ్చింది. ఈ గా 298 2 times 298 295. ఇట్స్ ఆల్ అబౌట్ ద డిమాండ్ అడ్రస్ చేయడం. ఇదంతా ఏమంటారు, ఈ బొమ్మలు గీయడం ఇదంతా అంత అవసరం లేదు. అది మనం జిఎస్ లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అదే నా ఆప్షనల్ అంతా ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అంటే మోస్ట్లీ అంటే రిప్రజెంటేషన్ ఎలా ఉండాలంటారు సార్ మీ సజెషన్ మేరకు? అంటే పారాగ్రాఫిక్ యాక్చువల్లీ నా పేపర్స్ అప్లోడ్ చేస్తా చూడండి. నేను రాసిన మాక్ టెస్ట్ కొన్ని ఉంటాయి, అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి పంపించమని చెప్పాను. నేను అప్లోడ్. అవి కొన్ని పర్ఫెక్ట్ ఉంటాయి, కొన్ని అంత బాగుండవు. మార్క్స్ కూడా ఉంటాయి. యూ విల్ గెట్ రఫ్ ఐడియా. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? మాట్లాడితే ఫేమస్ గారు వాళ్ళు అన్మ్యూట్ తీసుకొని మాట్లాడట్లేదు. వాళ్ళు అన్మ్యూట్ చేయడానికి రావట్లేదు. ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉందా? ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అయితే సెషన్ క్లోజ్ చేద్దాము. వెయిట్ ఫర్ 2-3 minutes. వాళ్ళు ఏమన్నా అడిగితే చెప్దాం, లేకుంటే ఫైండ్. ఎవరికి డౌట్స్ ఏం లేవనుకుంటున్నా. సరే, ఓకే, దే విల్ వైండ్ అప్. ఓకే, థ్యాంక్ యూ. ఒకరు రెస్పాండ్ అవుతున్నారు. అన్మ్యూట్ చేసాను, మాట్లాడండి. హలో, అన్మ్యూట్ చేశానండి, ఒకసారి మీరు చూసుకోండి. నా పేరు లేదు. ఓకే అన్న, వైండ్ అప్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అందరికి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ అటెండింగ్ అండ్ మేకింగ్ దిస్ సెషన్ సక్సెస్ఫుల్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కీప్ మెసేజింగ్. అండ్ ఎవ్రీ వీకెండ్ లో మనం ఖచ్చితంగా విల్ హ్యావ్ సమ్ సెషన్, మోస్ట్లీ ప్రాబ్లీ ఆన్ వన్ ఆర్ ద అదర్ టాపిక్ త్రూఅవుట్, సో దట్ అది నాకు ఎంగేజింగ్ ఉంటుంది, మీకు ఎంగేజింగ్ ఉంటుంది. ఓకే, బాయ్. We'll wind up. Session close.